హాయ్ గుడ్ మార్నింగ్. ఏంటి సంగతులు, బాగున్నారా? సో టుడే విల్ స్టార్ట్ విత్ ఏఎఫ్ఎం క్లాసెస్. సో ఫర్ సిఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఫైనల్ ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ కాబట్టి సో మళ్ళీ ఎక్స్క్లూజివ్లీ అని చెప్పేసి అతోక అవసరం లేదు ఇక్కడ. సో ఎస్ఎఫ్ఎం అవ్వచ్చు, ఏఎఫ్ఎం అవ్వచ్చు. టుడే విల్ స్టార్ట్ అండి. నెక్స్ట్ నన్ను కొంతమంది అడుగుతుంది ఏంటంటే, సార్ ఈ క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్సా, ఫాస్ట్ ట్రాకా, ఏదో ఎగ్జామా ఓరియంటెడ్ అని అడుగుతున్నారమ్మా. నాకేం తెలియదు అవన్నీ. రియల్లీ ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్, ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్. నాకు తెలిసిందల్లా ఏంటంటే, ఇదిగోండి ఈ ఐసిఐ స్టడీ మ్యాట్లో ఎన్ని టాపిక్స్ అయితే ఉన్నాయో, అంటే సిలబస్లో ఎన్ని చాప్టర్స్ అయితే ఉన్నాయో ఆ చాప్టర్స్ అన్నీ చదువుకోవటం, మళ్ళీ ఆ చాప్టర్స్లో ఎన్నైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ చదువుకోవటం. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ ఇదిగోండి, ఇది పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఇవి. సో ప్రతి చాప్టర్ చేసినప్పుడు పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవటం, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ మనం చేయగలుగుతున్నాం లేదా అని చెక్ చేసుకోవటం, ముందుకు వెళ్ళిపోవటం, ఇంతే. సో ఫాస్ట్ ట్రాకు, స్లో ట్రాకు ఇన్ని పేర్లు ఉండవు. ఎస్ఎఫ్ఎం క్లాసెస్ అంటే ఎస్ఎఫ్ఎం సిలబస్ మొత్తం చదువుకోవటం, అప్పుడే మీరు సిఏ ఎగ్జామ్స్ పాస్ అవుతారు. అది సో ఎన్ని అవర్స్ వస్తాయి సార్ అంటే, మనకి అప్రాక్సిమేట్గా నేను ప్రీవియస్గా చెప్పాను కాబట్టి 2 బ్యాచ్లు ఒక 150 అవర్స్ అలా రావచ్చు, ఒక 150, 140 అలా రావచ్చు. నెక్స్ట్ ఎస్ఎఫ్ఎం ఏ బుక్స్ మీరు ఫాలో అవుతారు సార్ అంటే, నేను ప్రీవియస్గా ఏ ఆథర్ బుక్లు ఫాలో అయ్యానమ్మా నేను చదువుకున్నప్పుడు, నేను క్లాసెస్ చెప్పినప్పుడు. బట్ ఫైనల్గా వాట్ ఐ రియలైజ్ వాజ్ దిస్ ఈజ్ ద బుక్ విచ్ విల్ మేక్ యూ సిఏ. ఐసిఏఐ స్టడీ మెటీరియల్ లేటెస్ట్ వెర్షన్. ఇది చదువుకుంటే పేపర్స్ ఎలాగైనా రానివ్వండి దీంట్లో నుంచే వస్తాయి. పేపర్స్ దీంట్లో నుంచే వస్తాయి. ఇంకొకటి మళ్ళీ దీంట్లో నుంచే వస్తాయి అంటే దీంట్లో ఉన్న సేమ్ క్వశ్చన్స్ వస్తాయని కాదు మీనింగ్, అర్థమైందా? సో దీంట్లో నుంచి రావటం ఇన్ ద సెన్స్ సేమ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది కాదు. మీరు ఇంకా 10th, ఇంటరు, బీకామ్లో లేరు. సేమ్ టు సేమ్ క్వశ్చన్స్ రావడానికి యు ఆర్ అట్ సిఏ ఫైనల్ లెవెల్. సో సేమ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. ఎస్, ఐసిఐ సేమ్ క్వశ్చన్స్ ఇచ్చారు మొన్నటి వరకు, ఈవెన్ May 24లో కూడా సేమ్ క్వశ్చన్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు అలా జరగదు. సో ఫస్ట్ మీ బ్రెయిన్ని అలా ట్యూన్ చేసుకోండి. బుక్లో ఉన్న సేమ్ క్వశ్చన్స్ వస్తాయి అనే భ్రమలో నుంచి ముందు బయటకు వచ్చేయండి. సో ట్రయింగ్ టు లెర్న్ అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్, అది సిఏ ఫైనల్. సో ఇన్స్టిట్యూట్ ఇప్పటికన్నా మారింది. స్క్రాప్ అందరినీ పాస్ చేయకుండా చదువుకున్నడే పాస్ అవుతారు ఇప్పుడు, అంతే కదమ్మా. సో సేమ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తే స్క్రాప్ అంతా పాస్ అయిపోతారు, ప్రొఫెషన్కి వాల్యూ లేకుండా పోతుంది. సో కాబట్టి ప్రొఫెషన్కి వాల్యూ ఉండాలంటే స్టాండర్డ్ పెంచాలి. స్టాండర్డ్ పెంచారు, ఇప్పుడు పాస్ అవ్వండి. మీకు మంచి శాలరీస్ ఉంటాయి బయట, మీకు మంచి లైఫ్ కూడా ఉంటుంది. సో మనమైతే ఈ క్లాసెస్లో ఈ బుక్కే ఫాలో అవుతాం. ఈ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చేస్తాము. ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉంటే ఎగ్జాంపుల్స్ చేస్తాము. ఏమన్నా కాన్సెప్ట్స్ ఉంటే, కొత్త కాన్సెప్ట్స్ ఉంటే అవి కూడా మనం దీంట్లోనే చేస్తాము. దీంతోపాటు ఐసిఏఐ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఫ్రమ్ May 2018 టు November 2024 నిన్న జరిగిన ఎగ్జామ్ వరకు అన్ని క్వశ్చన్ పేపర్స్ ఇదిగోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఏదో ఒక చాప్టర్ స్టార్ట్ చేశాను, మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఇప్పటి వరకు ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో క్వశ్చన్స్ వస్తే దాంట్లో చాలా వరకు అమ్మ ఈ బుక్ లేటెస్ట్ అమ్మ, ఈ బుక్ రీప్రింట్ చేసి ఐసిఐ కూడా ఇప్పుడు చాలా బాగున్నాయి బుక్స్. ఈ బుక్స్లో కవర్ కాని క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే నా దగ్గర క్వశ్చన్ పేపర్స్ మొత్తం ఉన్నాయి. మళ్ళీ ఆ క్వశ్చన్స్ కూడా మీకు నేను క్లాస్లో చేయిస్తాను. So what we are going to follow is ICA study material and past exam question papers.
నాకు తెలుసు మీలో చాలామంది మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఐసీఏ బుక్స్ అనగానే అదొక చిన్న చూపు మనకి. అయినా ఐసీఏ బుక్స్ అంటే ఏదో చిన్న చూపు ఉంది మీకు. ఐసీఏ బుక్స్ అవి ఎక్కడ ఫాలో అవుతాం, అవి ఫాలో అవుతే పాస్ అవ్వడం కష్టం, మనం మంచి ఆథర్ బుక్ ఎతుకుదాం, మంచి కలర్ఫుల్ బుక్స్ ఎతుకుదాం, మళ్ళీ దీనికి ఒక చార్ట్ బుక్ ఎతుకుదాం, దీనికి ఒక ఫార్ములా బుక్ ఎతుకుదాం, దీనికి ఒక కాన్సెప్ట్ బుక్ ఎతుకుదాం. మళ్ళీ ఏమో ఎస్ఎఫ్ఎం సబ్జెక్ట్కి కాన్సెప్ట్ బుక్ అంట, ఒకడేమో ఫార్ములా బుక్ అంటాడు, ఇంకోడేమో మ్యాజిక్ బుక్ అంటాడు, మళ్ళీ క్వశ్చన్ బ్యాంక్ ఒకటి. నీ దుంపదేగా, ఇవన్నీ ఎక్కడ చదువుతావురా నువ్వు? నువ్వు వాడు గుర్తుపెట్టుకో, ఎక్కువ మంది ఎస్ఎఫ్ఎంలో లేదా ఏఎఫ్ఎంలో ఫెయిల్ అవ్వటానికి మెయిన్ రీజన్ రాంగ్ సెలెక్షన్ ఆఫ్ బుక్స్ ఒకటి ఫస్ట్. నెక్స్ట్ మీరు మర్చిపోతున్న విషయం ఏంటంటే, మీరు ఏఎఫ్ఎం ఎగ్జాము మీరు ఎఫ్ఆర్ ఎగ్జామ్ తర్వాత రాస్తున్నారు, అవునా? మరి ఏఎఫ్ఎం ఎగ్జాము మీరు ఎఫ్ఆర్ ఎగ్జామ్ తర్వాత రాస్తుంటే మీకు ఎంత టైం ఉంటుంది ఆ రోజు? ఎఫ్ఆర్ ఎగ్జామ్ వేరు, ఎన్నైనా చదువుకోండి, ఒక 1 వీక్ పెట్టుకొని చదువుతారు. మరి ఏఎఫ్ఎం సంగతి ఏంటి? మీకు ఏఎఫ్ఎంకి ఉందే 1.5 డే, అవునా? ఈలోపు ఎఫ్ఆర్ పేపర్ కనుక స్ట్రోక్ పడింది అనుకోండి, ఆ 0.5 డే పోయిద్ది. ఎఫ్ఆర్ ఎగ్జామ్ అయినా చదవ నైట్ అంతా, ఇంకా మీకు ఉండేది 1 డే. మరి 1 డేలో ఎన్నెన్ని చదువుతారు మీరు? ఎన్నెన్ని క్వశ్చన్ బ్యాంకులు చేస్తారు? ఎన్ని కాన్సెప్ట్ నోట్లు చదువుతారు? మళ్ళీ ఫార్ములాస్ ఎక్కడ బట్టి కొడతారు? అందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతుంది. సో కాబట్టి ఎవరైతే మే 25లో ఏఎఫ్ఎం ఎగ్జామ్ రాస్తున్నారో, మీరు కానీ మే 25లో పేపర్స్తో సంబంధం లేకుండా మీరు ఎగ్జామ్షన్ తోటి పాస్ అవ్వాలన్నా, 70 తెచ్చుకోవాలన్నా, 80, 90, ఈవెన్ 100 కూడా వచ్చాయి చాలామందికి స్టూడెంట్స్కి. లాస్ట్ టైం మన బ్యాచ్లో ఒక అమ్మాయికి 87 హైయెస్ట్. మనకైతే 100 రాలేదమ్మా, వేరే నేను చూశాను కొంతమంది స్టూడెంట్స్కి దే విల్ గెట్ 100 out of 100 కూడా. అంటే ఏఎఫ్ఎంలో ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు 10 మార్క్స్ రావాలన్నా, 20 మార్క్స్ రావాలన్నా, 30, 60, 80 దేనికైనా సరే బుక్ ఒకటే, ఇదే బుక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ మీరు బాగా అప్లికేషన్ నేర్చుకున్నారు, బట్టి కొట్టకుండా ప్రాక్టికల్గా ఎలా జరుగుతాయి అండ్ లింక్ చేసుకొని బాగా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళారు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి క్లాసెస్ బాగా వినటం, మీ చేతితో నోట్స్ రాసుకోవటం, అండ్ కాన్సెప్ట్ కూడా మీకు బాగా అర్థమైంది, అక్కడితో ఆపేసి ఎగ్జామ్కి వెళ్ళారు, పాస్ అవ్వరు మీరు. అదేంటి సార్ అంటే, మరి అప్లికేషన్ వచ్చి మీకు, మరి రైటింగ్ ప్రాక్టీస్ మరి. సో నువ్వు కానీ ఏఎఫ్ఎం ఎగ్జామ్లో మే 25లో మంచి మార్కులతోటి గ్రూప్ పాస్ అవ్వాలంటే రోజు క్లాసెస్ వినాలి. నెక్స్ట్ క్లాస్లో చెప్పిన నోట్స్ నీ ఓన్గా నువ్వు నోట్స్ రాసుకోవాలి. కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఫార్ములాస్ అన్నీ బట్టి కొట్టకుండా. అందుకే నేను నా క్లాస్లో ఎప్పుడు ఫార్ములా బుక్ ఇవ్వను. ఫార్ములా బుక్లు ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారు మీరు, బట్టి కొడతారా ఫార్ములాస్? ఆ రోజులు పోయినాయి, మారండి ఎప్పటికన్నా. సో ఫార్ములా బుక్స్ ఏం లేవు మన దగ్గర. సో ఫార్ములాస్ అన్నీ మీరే నేర్చుకోవాలి, హౌ టు మేక్ ఫార్ములా అని. నెక్స్ట్ ఇవి 3 ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా, ప్రాక్టీస్. ఒక క్వశ్చన్ని మీరు ఎంత ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత గ్రిప్ వస్తుంది. సార్ ప్రాక్టీస్ అంటే ఏంటి సార్? క్వశ్చన్ ఆన్సర్ కాపీ కొట్టడమా? ఏంటి ప్రాక్టీస్ అంటే? క్వశ్చన్ చదివాము, ఆన్సర్ రై. కొంతమంది మహానుభావులు అయితే ఆన్సర్లు కూడా గుర్తుని పెట్టుకుంటారు, అంతలా బట్టి కొడతారు క్వశ్చన్ని. ఇప్పుడు క్వశ్చన్ ఉందనుకోండి అమ్మ, వాళ్ళు ఇంకో క్వశ్చన్ కూడా చదవరు, ఆన్సర్ చెప్పేస్తారు మనకు వచ్చి. అంటే అంతలా బట్టి కొడతారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు సీఏలో. సో అలాంటి వాళ్ళు ఆ రోజులు పోయినాయి, ఇప్పుడే వర్కౌట్ అవ్వు. ప్రాక్టీస్ చేయటం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఇలా కాకుండా వేరేలా ఇస్తే ఎలా చేయాలి, అసలు ఈ క్వశ్చన్ని నేను ఆన్సర్ చేస్తున్నానంటే ఎలా, ఏ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాను నేను, ఆన్సర్ ఎందుకు ఇలా చేస్తున్నాను నేను,
ఒకవేళ క్వశ్చన్ కానీ రివర్స్లో ఇస్తే నేను చేయగలనా లేదా? మీకు లేటెస్ట్ ట్రెండ్ ఏంటి? ఎగ్జామ్లో ఎస్ఎఫ్ఎంలో ఏం చేస్తున్నాడు, క్వశ్చన్లో కొన్ని ఫిగర్స్ మిస్ చేస్తున్నాడు, ఆన్సర్ వాడే మీకు ఎగ్జామ్లు ఇస్తున్నాడు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, నేను చూపిస్తాను క్వశ్చన్స్ మన క్లాసెస్ జరిగే కొద్దీ. వాడు సేమ్ క్వశ్చన్స్ ఇవ్వకుండా, క్వశ్చన్ సేమే బట్ క్వశ్చన్లో కొన్ని మిస్ చేసేసి ఆన్సర్ మీకు వాడే ఇస్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, క్వశ్చన్ మిమ్మల్ని రాయమంటున్నాడు. అది మీరు ఎప్పుడు రాయగలరు క్వశ్చన్ని? ఆ పర్టికులర్ క్వశ్చన్ కానీ మీరు జాగ్రత్తగా, అంటే ఏదో క్వశ్చన్ టు ఆన్సర్, ఏదో ఇంటర్మీడియట్ 10th క్లాస్ లాగా చదవకుండా ఒక సిఏ ఫైనల్ స్టూడెంట్ లాగా, ఓకే ఈ క్వశ్చన్ ఇలా చేశానంటే అసలు దీంట్లో ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈల్డ్ కనుక్కుంటున్నాను, రిటర్న్ కనుక్కుంటున్నాను, ఓకే ఇలా కనుక్కుంటున్నాను కదా, ఇలా ఇస్తే ఎలా చేయొచ్చు నేను అనేది మీరు కానీ ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీరు పాస్ అయిపోతారు. మీరు ఆ విధంగా ఎప్పుడు ప్రాక్టీస్ చేయగలరు? మీ దగ్గర ఎప్పుడైతే మినిమం రిసోర్సెస్ ఉంటాయో అండ్ మ్యాక్సిమం రివిజన్స్ పడతాయో దెన్ మీరు పాస్ అయిపోతారు. ఇప్పుడు మీ దగ్గర ఒక బుక్ ఫిక్స్ అనుకోండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేస్తాము, దాంట్లో ఐసీఏ బుక్లో 24 క్వశ్చన్స్ ఉన్నాయి. మహా అయితే పాస్ట్ ఎగ్జామ్స్లో ఒక 4-5 కొత్త క్వశ్చన్లు రావచ్చు. అంటే ఓవరాల్గా మీకు ఒక 30 క్వశ్చన్స్ వేసుకోండి, 30 క్వశ్చన్లు ఉంటాయి మీకు మ్యూచువల్ ఫండ్ చాప్టర్లో. మీరు ఇదే 30 క్వశ్చన్లని 4 నుంచి 5 సార్లు కానీ బాగా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఈ 30 క్వశ్చన్స్నే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, లేదా సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఈ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా మీరు నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళే టైం కల్లా ఈ క్వశ్చన్స్ యొక్క సమ్మరీ మొత్తం మీ బ్రెయిన్లో పెట్టుకెళ్ళారనుకోండి, వాడు క్వశ్చన్ పైనుంచి కిందకి ఇచ్చినా మీరు చేస్తారు, పక్క నుంచి ఇచ్చినా ఎటు నుంచి ఇచ్చినా సరే క్వశ్చన్ మీరు చేస్తారు. సో కాబట్టి అందరూ చేసే తప్పు మీరు చేయకండి అమ్మా మా స్టూడెంట్స్. మీరు సిన్సియర్గా రోజు క్లాసెస్ ఫాలో అవ్వండి, చెప్పింది నోట్స్ నాతో పాటు సొల్యూషన్స్ రాయండి. మన దగ్గర ఇలాగ ఐసీఏ బుక్ ఉంటుంది కాబట్టి ఈ ప్రజెంటేషన్ రాస్తేనే ఎగ్జామ్లో మార్కులు పడతాయి. సో మనం ఐసీఏ బుక్ ప్రజెంటేషన్ కోసం వాడతాం. ఆన్సర్లు ఇక్కడ చూడం, మనం ఓన్గా మనం ఆన్సర్లు రాసుకుంటాం. ఎస్ఎఫ్ఎంలో అడ్వాంటేజ్ ఏంటంటే ఏమో క్వశ్చన్స్ అన్నీ ఒక చోట ఉంటాయి, టీవైకే అని, ఆన్సర్లన్నీ వేరే చోట ఉంటాయి. సో పేపర్లు తిప్పాలి మళ్ళీ ఆన్సర్లకి. సో అంత కష్టపడకుండా మనం సొంతంగా క్వశ్చన్లు ట్రై చేద్దాం. నెక్స్ట్, మీరు ఈరోజు బ్రెయిన్లో ఫిక్స్ అవ్వండి, May 25, May 3 ఎగ్జామ్ ఉంటుంది నాకు తెలిసి. May 1 లేబర్ డే ఉండదమ్మా, May 2, May 4 మీకు ఏఎఫ్ఎం ఎగ్జామ్ ఉంటుంది. సో May 4 ఏఎఫ్ఎం ఎగ్జామ్ వరకు నేను ఈ ఐసీఏ స్టడీ మెటీరియల్ తప్ప అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ తప్ప, ఆ అటెంప్ట్కి వచ్చే ఆర్టీపీ ఎంటీపీ తప్ప వేరే బుక్స్ ముట్టుకోకూడదు అని మీకు మీరు ఒట్టేసుకోండి. లేదంటే ఎవడో మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అరే రే మా సార్ బుక్ సూపర్ ఉంది అంటాడు. ఇంకోటి ఫోన్ చేస్తాడు, అరే మా సార్ ఇంపార్టెంట్ లిస్ట్ ఇచ్చాడు అంటాడు. ఇంకోటి ఫోన్ చేసి అరే మా సార్ గెస్ట్ పేపర్ పెట్టారంటాడు. ఇంకోటి ఫోన్ చేసి మా సార్ ఏబీసీ కేటగిరీ పెట్టారంటారు. సో ఎప్పుడైతే మీరు ఇలా నలుగురు మాటలు విని డీవియేట్ అయిపోతారో అనవసరం, ఫెయిల్ అయిపోతారు. ముందే చెప్తున్నా కదా, మీకు ఎలాంటి ఉద్దేశం ఉంటే అసలు ఇప్పుడే మానేసేయండి, నా క్లాసెస్ చూడమాకండి, వేస్ట్ ఆఫ్ టైం మీకు. నేను మీకు క్లాస్లో ఏబీసీ చెప్పను, ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పను, ఫాస్ట్ ట్రాక్ చెప్పను, ఈ బుక్ చెప్తాను. మీకు దానికి ఓపిక ఉండాలి. ఒక 6 నెలలు మీ జీవితం మీది కాదనుకుంటే తర్వాత లైఫ్ అంతా బాగుంటారు. దయచేసి మళ్ళీ అవే తప్పులు చేసి 6 మంత్స్ కూడా లేదా మీకు లైఫ్లో, అంటే ఒక 6 నెలలు కూడా మీరు మీకోసం ఇచ్చుకోలేరా? మీకు అంత ఇంపార్టెంటా మీ మొబైల్ ఫోను, మీ ఫ్రెండ్స్, లేదా ఎవరైనా ఒక అమ్మాయో ఒక అబ్బాయో, లేదంటే రూమర్స్ గాసిప్స్, ఇవి మీకు అంత ఇంపార్టెంటా? అంటే మీ జీవితం కంటే మీకు పక్కన వాళ్ళ జీవితం ఇంపార్టెంటా? నాకు అదే అనిపిస్తాము. కొంతమంది పాపం నాకు జాలేస్తారు చూస్తే, ఏంట్రా ఇలా ఉన్నారు, అసలు మీ జీవితం కంటే మీ లైఫ్, మీ పేరెంట్స్ సంగతి పక్కన పెట్టండి, ముందు నీ జీవితం కంటే పక్కనోడి జీవితం అంత ఇంపార్టెంట్ అయిపోయిందా నీకు? సోషల్ మీడియా, లేదంటే ఫ్రెండ్స్, లేదంటే వాడి మీద వీడి మీద గాసిప్స్, లేదా హేట్, నెగిటివిటీ, అంటే ఏంటి పాపం ఎంత అమాయకంగా బతుకుతున్నారా మీరు?
సరేనమ్మా, చాలా ఇంకా మోటివేషన్ అనేది ఎవడు మారడు. ఎవడ నొప్పి వాడికి తెలిస్తే వాడే మూసుకొని చదువుకుంటాడు. అది నేను తెలుసుకున్నాను. మనం ఎంత చెప్పినా ఎవడు మారడు. ఎప్పుడైతే నీకు ఆ నొప్పి తెలుస్తుందో ఒకరోజు కూర్చుంటావు, ఎవరు ఉండరు చుట్టుపక్కల, ఏడుస్తావు. అప్పుడు రిలీజ్ అవుతావు, అరే ఆ అటెంప్ట్లో ఒక్క 2 రోజులు ఎక్స్ట్రా చదువుంటే, ఆ అటెంప్ట్లో నేను ఒక్క 1 వీక్ నేను ఎక్స్ట్రా కూర్చొని చదువుంటే ఈ పాటికి నేను CA పాస్ అయ్యి ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని కదా, లేదా ఉండేదాన్ని కదా. నేను ఆ అటెంప్ట్లో నా పక్కనోడి మీద కేటాయించిన టైము నా కోసం నేను పెట్టుకొని ఉంటే ఈరోజు నా పరిస్థితి అలా ఉండేది కాదు కదా. మా ఇంట్లో వాళ్ళని ఎంత చీప్గా చూసేవాళ్ళు కాదు కదా. డబ్బుల కోసం ఇంట్లో వాళ్ళని చేయి చేసి అడుక్కునే పరిస్థితి నాకు ఉండేది కాదు కదా అని మీరు ఏదో రోజు కూర్చొని ఏడుస్తారు లిటరల్గా. బట్ అప్పుడు మిమ్మల్ని ఎవడో కాపాడలేడు. ఓకేనా? వస్తాయి, ఆ రోజులు కూడా వస్తాయి. ఎందుకంటే ఎవరికి హెల్ప్ చేయరు, అంతా భ్రమ. కాబట్టి ప్లీజ్ చదువుకోండి. విల్ స్టార్ట్ విత్ AFM టుడే. రైట్ అమ్మా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి సిలబస్ చూసుకుంటే, మనం రెండమ్మ ఒకసారి బుక్ ఓపెన్ చేయండి. సో అడ్వాన్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పేపర్ 3 hours. ఆబ్జెక్టివ్ చూడండి, టు అక్వైర్ ద ఎబిలిటీ టు అప్లై ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ థియరీస్ అండ్ టెక్నిక్స్ ఇన్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. అంటే ఏంటి మీకు కావాల్సింది? అప్లికేషన్ స్కిల్స్ కావాలి మీకు. అంటే ఒక కాన్సెప్ట్ని ప్రాక్టికల్ లైఫ్లో కానివ్వండి, లేదా బయట లైఫ్లో ఇండస్ట్రీస్ ఎలా అప్లై చేస్తున్నాయో అది మీరు ట్రయింగ్ టు అక్వైర్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. కింద చూడండి ఇంకా ఏదో సెక్షన్ 1 ఇచ్చాడు. ఇవన్నీ థియరీ చాప్టర్లు అమ్మా. కింద రిస్క్ మేనేజ్మెంటు, అడ్వాన్స్ క్యాపిటల్ బడ్జెటింగ్. తర్వాత సెక్షన్ 2 ఇచ్చాడు, పోర్ట్ఫోలియో. సెక్షన్ 3 ఇచ్చాడు, సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5 బిజినెస్ వాల్యుయేషన్ మనకి. తర్వాత సెక్షన్ నెంబర్ 6 మనకి స్టార్ట్ ఆఫ్ ఫైనాన్స్. అదేంటో మనకి థియరీ చాప్టర్స్. సో ఓకే, ఇక్కడ నేమ్స్ ఏమైనా ఉండొచ్చు. మొత్తం మనకి ఏదో 15 చాప్టర్స్ ఉన్నాయి సిలబస్లో. సో ఈ 15 చాప్టర్స్లో మనకి ఒక 3 to 4 చాప్టర్స్ ఏమో కంప్లీట్లీ థియరీ ఓరియంటెడ్. మనకి ఎగ్జామ్లో మీకు ఐడియా ఉంటే, కొత్త వాళ్ళకి లేదా పాత వాళ్ళకి తెలుసు కాబట్టి, మీకు AFMలో 70 marks పేపర్, డిస్క్రిప్టివ్ పేపర్ మొత్తం ఏంటమ్మా మీకు 70-30 కదా. సో అవుట్ ఆఫ్ 70 marksలో కూడా మనకి ప్రతి క్వశ్చన్లో థియరీ క్వశ్చన్ ఇస్తున్నాడు ఒకటి. అర్థమవుతుందా? అంతకుముందమ్మ ఓల్డ్ స్కీమ్లో ఎలా ఉండేదంటే మీకు థియరీ క్వశ్చన్ సపరేట్గా మీకు లాస్ట్ ఇచ్చేసేవాడు ఒకటి. అంటే థియరీ మాత్రమే 14 marksకి లేదా 20 marksకి వేరే క్వశ్చన్ ఇచ్చేసేవాడు. సో అప్పుడు చాలామంది థియరీ స్కిప్ చేసి వెళ్ళేవాళ్ళు ఎగ్జామ్కి. ఒకవేళ థియరీ స్కిప్ చేసి ఎగ్జామ్కి వెళ్ళినా కూడా అప్పుడు మనకు వర్కౌట్ అయ్యేది. ఎందుకని? అది ఒక సపరేట్ క్వశ్చన్ కాబట్టి చాయిస్ తీసుకునేవాళ్ళు దాన్ని. బట్ ఇప్పుడు అలా కాదు పొజిషన్. ఇప్పుడు థియరీ క్వశ్చన్స్ అనేవి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మీకు 16 marks అనుకోండి, వాడు ఎలా ఇస్తున్నాడమ్మా మీకు ఒక 8 + 4 + 4 లేదా 6 4 అంటే 4 marks కంటే థియరీ క్వశ్చన్ ఎక్కువ రాదు. బట్ ప్రతి క్వశ్చన్లో మీకు ఒక థియరీ క్వశ్చన్ వస్తుంది. అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ ఎగ్జామ్షన్ మీరు థియరీ టాపిక్స్ కూడా చదువుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ అనాలిసిస్ ఉన్నాయమ్మ కొన్ని చాప్టర్స్, అవన్నీ చేద్దాం మనం. సెక్యూరిటైజేషన్ కొన్ని టాపిక్స్. సో అంటే మీరు CA ఫైనల్లో SFMని లేదా AFMని డోంట్ థింక్ ప్యూర్ ప్రాక్టికల్ సబ్జెక్ట్. ఎంత ప్రాక్టికల్ సబ్జెక్టు, దీంట్లో 20 marks వెయిటేజ్ మీకు థియరీ కూడా ఉంది. మీకు ఎగ్జామ్షన్ లేదా 60+ కావాలంటే మీరు థియరీ కూడా సేమ్ ఇంపార్టెన్స్. ఎలాగైతే మీరు ప్రాక్టికల్ చదువుకుంటారో థియరీ కూడా అంతే చదువుకున్నప్పుడు మాత్రమే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది మీరు ఫస్ట్ డే బ్రెయిన్లో పెట్టుకోవాలి. సో AFM ఈజ్ ఈక్వల్ టు ప్రాక్టికల్ ప్లస్ థియరీ. ఇది దీంట్లో థియరీ పేపర్స్ కూడా ఉన్నాయి, థియరీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. రైట్ అమ్మా? రైట్. సో మీకు తెలిసి ఇంకా 70 marks డిస్క్రిప్టివ్, 30 marks MCQs. మరి MCQs ఎలా వస్తాయి ఎగ్జామ్లు అంటే, మా MCQ మీకు 30 marks పేపర్ ఉంటుంది. సో
సో 30 మార్క్స్లో మీకు 15 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 30 మార్క్స్ మీకు వాడు 15 మార్క్స్కి ఇస్తాడు. అంటే ఏంటి, 15 క్వశ్చన్స్ మీకు ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 2 మార్క్స్ అండి. ఎలా ఇస్తాడు సార్ అంటే ఇండివిజువల్ క్వశ్చన్స్ ఇస్తాడా అంటే లేదండి, ఇండివిజువల్ క్వశ్చన్స్ ఏమి రావు. వాడు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇలాగా ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ని అక్కడ మీకు ఇస్తాడనమాట, అంతే. సో దానికి మళ్ళీ ఒక చిన్న క్లారిఫికేషన్ అమ్మా, బయట ఎంత చెడగొట్టేశారంటే మిమ్మల్ని ఎంసీక్యూస్ కూడా బుక్స్ అమ్ముతున్నారు. చెత్తదవలు ఎంసీక్యూస్కి బుక్స్ అమ్మడం ఏంట్రా? అసలు ఎంసీక్యూస్ సేమ్ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో, ఎంసీక్యూస్కి సేమ్ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో, కల్లో కూడా రావు. అసలు ఎంసీక్యూస్కి సపరేట్ బుక్స్ ఏంటో, ఎంసీక్యూస్కి మళ్ళీ క్లాసెస్ పెట్టి అమ్ముకోవడం ఏంటో. అమ్మేవాడు అమ్ముతాడు, కొనేవాళ్ళకి మీకు బుద్ధి ఉండొద్దు. కాన్సెప్ట్ నేర్చుకెళ్ళండి. థియరీ ఇస్తే థియరీ రాయొచ్చు, క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ చేయొచ్చు, ఎంసీక్యూ చేయొచ్చు. అన్నిటికీ బేస్ ఏంటి, కాన్సెప్టు. ఇది స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ నీకెందుకు క్లాసులు మళ్ళీ. సో కాబట్టి మన క్లాస్లో ఎంసీక్యూస్కి సపరేట్గా మళ్ళీ ఒక సెషను, దానికి మళ్ళీ ఏదో పేరు పెట్టేసి ఎంసీక్యూ క్రాకర్ అని, ఎంసీక్యూ లేదా తుఫాన్ అని, ఇలాంటి ఏదో సినిమా పేరు ఒకటి పెట్టుకొని మళ్ళీ ఎంసీక్యూస్కి మన దగ్గర ఎటువంటి సెక్షన్లు లేదా సెషన్లు ఉండవండి. మనం కాన్సెప్ట్ నేర్చుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తాం. సో ఐసీఏ వాడు ఎంసీక్యూస్కి సపరేట్ సిలబస్ ఏం లాంచ్ చేయలేదమ్మా, సిలబస్ మొత్తం ఇదే. సో ఎంసీక్యూస్కి మన దగ్గర సపరేట్గా ఎటువంటి క్వశ్చన్స్ చెయ్యం. ఈవెన్ ఐసీఏ పోర్టల్లో ఉన్న క్వశ్చన్స్ కూడా నేను చేయించను. మీరు కావాలంటే చేసుకోండి. అవి జస్ట్ ఊరికనే శాంపిల్. ఇలా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పటానికి ఉన్న క్వశ్చన్స్ అంతే. అవి ఎగ్జామ్లో రావు, రానుగాక రావు. మీకు కానీ అంత డౌట్ ఉంటే మీరు చేసుకోండి వాటిని. నేను ఈ బుక్ మాత్రం చేస్తాను, ఇంకేం చేయను. రైట్ అమ్మా, రైట్. ఇంకా చాలు. సో టుడే విల్ స్టార్ట్ విత్ one of the most simplest and important chapter, mutual funds. సో ప్రతి అటెంప్ట్లో ఆల్మోస్ట్ మొన్న వచ్చినట్లేదు, మరి నేను చూడలేదు పేపర్ సరిగా. సో ప్రతి అటెంప్ట్లో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు మ్యూచువల్ ఫండ్లో 100% ఇస్తాడమ్మా. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. May 24లో అయితే 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, అంటే కంపల్సరీ క్వశ్చన్, ఐ థింక్ సో. కంపల్సరీ క్వశ్చన్లో ఒకటి ఇచ్చినట్టున్నాడు, మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 2లో ఒకటి ఇచ్చాడు, 6+4 ఇచ్చినట్టున్నాడు, లేదా 4+4 ఇది ఇచ్చాడు మొత్తానికి. అంటే మీకు ప్రతి అటెంప్ట్లో 8 మార్క్స్ మీకు మ్యూచువల్ ఫండ్ చాప్టర్ నుంచి వస్తాయి. సో ఈ 8 మార్క్స్ మీకు రావాలంటే మీరేం చేయాలి, ఐసీఏ స్టడీ మ్యాట్లో ఉన్నటువంటి 24 క్వశ్చన్స్ని మీరు కాన్సెప్చువల్గా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. అంతకు మించి మీరు వేరే ఏ బుక్ చూడవలసిన అవసరం లేదు. నమ్మితే పాస్ అవుతారు, నమ్మకపోతే అటెంప్ట్ రాసుకుంటారు, అది మీ ఇష్టం. ఓకేనా, రైట్ అమ్మా. సో మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మా, చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఏదో ఫార్మాట్లు, ఇప్పుడు ఎన్ఏవి అనగానే ఏదో ఒక ఫార్ములా వేసేసి, రిటర్న్ అనగానే ఏదో ఒక ఫార్ములా వేసేసి ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, పాస్ అవ్వరు. అసలు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మరి మనం డెప్త్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయమ్మా. కొంతమంది ఏం చేస్తారు, సార్లు నేను చదువుకున్నానమ్మా, అతని పేరు ఆదిత్య జైన్, అతనికి నేను 5,000 ఫీజు కట్టాను ఢిల్లీ వెళ్ళి. అతను మ్యూచువల్ ఫండ్స్ చెప్పరా అంటే ల్యాప్టాప్ పెట్టి స్టాక్ మార్కెట్ ఓపెన్ చేస్తాడు, ఇంకా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు చూపిస్తాడు పేర్లు, ఈ చెప్తాడు 2 రోజులు. అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ చెప్పరా బాబు అంటే స్టాక్ మార్కెట్ తీసుకెళ్ళి, అది ఇంపార్టెంట్ అని మా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి మనకి. బట్ ఎగ్జామ్ ముందు పాస్ అవ్వాలి కదా, అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అవ్వాలా, దానికి ఏం చేయాలి మనం? అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మోడ్ ఆఫ్ ఆపరేటివ్స్ ఏంటి, అసలు ఇన్వెస్టర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, కంపెనీ ఏం పే చేస్తే, చాలు ఇది. బట్ ఆడేం చేస్తాడు, ఈ ఒక 4-5 రోజులు మాకేదో స్టాక్ మార్కెట్ వేసి అదేసి ఇదేసి మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయించి మాతోటి మమ్మల్ని దుంపదించాడు. మమ్మల్ని ఆ వయసులో మాకు తెలియదు కదమ్మా, కొత్త వాళ్ళం, ఎగ్జైట్మెంటు, ఓ మై గాడ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, నేను కూడా సంపాదించేసి కోట్లు సంపాదించేయాలి అని ఎగ్జైట్మెంట్లో ఎగ్జామ్ పోయింది.
ఎగ్జైట్మెంటే మిగిలిన చివరికి. సో కాబట్టి 2 టైప్స్ ఉంటాయి. మరీ అతి చేయకూడదు, మరి ఇంకోటి ఉంటాడు 1 డేలో ఎస్ఎఫ్ మొత్తం చెప్తా ఉంటాడు వచ్చి. అంటే ఏంటి? షార్ట్ కట్ ఫార్ములా బుక్ అంటాడు, క్వశ్చన్ ఆన్సర్ అంటాడు. ఇది మరి ఏంటి? షార్ట్ కట్. మరి అతి చేయకూడదు, మరి తక్కువ చేయకూడదు, మీడియంగా వెళ్ళాలి ముందుకి. మీడియంగా ప్రాక్టికల్ టచ్ చేస్తున్నట్టే ఉండాలి, డెప్త్కి వెళ్ళకూడదు. మళ్ళీ ఎగ్జామ్లో మనకి 3 గంటల టైం ఉంది కాబట్టి స్పీడ్గా వెళ్ళాలి, అలాగని షార్ట్ కట్ నమ్ముకోకూడదు. అది మన వే ఆఫ్ టీచింగ్. రైట్ అమ్మా. సో ఫస్ట్ వాళ్ళు ఏం చూద్దామంటే ఈ క్లాస్లో మనకి అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఆపరేట్ చేస్తారు, మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉంటే క్వశ్చన్స్ చాలా సింపుల్గా వేసేయచ్చు మనం. లేదంటే ఫార్ములాస్ నేను బట్టి కొట్టించను, మనమే ఫార్ములాస్ క్రియేట్ చేసుకుందాం. రైట్ అమ్మా. సో అందరు హెడ్డింగ్ పెట్టండి. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ అందరూ ఒకసారి హెడ్డింగ్ పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్. ఒకసారి అందరూ హెడ్డింగ్ పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్. ఇంకా చూడండి అసలు ఏంటో మ్యూచువల్ ఫండ్స్. మీరు బయట వినుంటారు ఈ మధ్య. మీరు ఎవరైనా క్రికెట్ మ్యాచెస్ చూస్తున్నా, ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే ఏమో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి చూడండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, సేఫ్గా ఉండండి. అవునా? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, కొంచెం దాచిపెట్టుకోండి, సేఫ్గా ఉండండి అని విన్నారు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ గురించి? సో వెన్ యూ ఆర్ అట్ సిఏ ఫైనల్ లెవెల్ మీకు కొంచెం గొప్ప ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను నేను. బట్ స్టిల్ ఊరికే బ్రీఫ్గా చూద్దాం ఒకసారి. ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే, సో జనరల్గా ఇండియాలో ఉన్నటువంటి మెజారిటీ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనకేంటమ్మా జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏముంటుంది, ఎంప్లాయీస్కి, అరే మనం కూడా అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చూస్తుంటారు, రిలయన్స్ కంపెనీ షేర్స్ ఎంత పెరిగిపోయాయి, అదానీ కంపెనీ షేర్స్ ఇంత పెరిగిపోయాయి, హెచ్సిఎల్ కంపెనీ షేర్స్ ఇంత పెరిగిపోయాయి, మీరు కానీ 1000 రూపాయలు కానీ 10 years బ్యాక్ పెట్టుంటే ఈరోజు మీకు 1 కోటి రూపాయలు అయ్యాయి. జనరల్గా న్యూస్ చూస్తారమ్మా, మీరు న్యూస్ చూస్తారు కదా. ఈ న్యూస్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది మనకు కూడా, అరే మనం కూడా ఇన్వెస్ట్ చేస్తే బాగుండేది, మనం కూడా జీతంలో నెలకి ఒక 1000 రూపాయలు పక్కన పెడితే బాగుండేది, నెలకి ఒక 10,000 రూపాయలు ఏమన్నా సేవ్ చేస్తే బాగుండేదేమో మన పిల్లల భవిష్యత్తు కోసం, లేదా మన ఫ్యామిలీ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ కోసం అనిపిస్తుంది కదా మీకు కూడా. బట్ మీకు అలా అనిపించినప్పుడు జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని మీరు కూడా అనిపిస్తుంది మీకు. బట్ మరి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్ మార్కెట్ ఎంఎస్ ధోని వచ్చి ఇన్వెస్ట్ చేయమని చెప్తాడు, బాగానే ఉంది. ఎంఎస్ ధోని వెళ్ళిపోగానే మీకు పారాగ్రాఫ్ వస్తుంది, అక్కడ స్పీడ్గా చెప్పేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఈజ్ సబ్జెక్ట్ టు రిస్క్, సో ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్ అని. అవునా? చాలా స్పీడ్గా చెప్పేస్తాడు వచ్చాడు. అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అనేది హైలీ రిస్కీ. సో కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్తారు. ఆ లోపు మళ్ళీ భయం వేస్తుంది మనకి. ఒక పక్కేమో మనసు లాగేస్తుంది ఇన్వెస్ట్ చేద్దామని, ఇంకో పక్కేమో రిస్క్, మనకేం తెలియదు దాంట్లో. అసలు బయ్యింగ్ అంటే ఏంటి, సెల్లింగ్ అంటే ఏంటి, షార్ట్ పొజిషన్ ఏంటి, లాంగ్ పొజిషన్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఇంట్రాడే ట్రేడింగ్ ఏంటి, ప్రాఫిట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఏ కంపెనీ షేర్ ఎప్పుడు పర్చేస్ చేయాలి, దానికి ఏం చేయాలి మనం. సో దానికి నువ్వు అదే పనిలో ఉండాలి. ఇంక నువ్వు అదే పనిగా పొద్దున్న లెగిస్తే ఒక కంప్యూటర్ పెట్టుకొని ఏమా ప్రపంచంలో జరిగే న్యూస్ మొత్తం నువ్వు చూడాలి. మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పాపం అదానీ కంపెనీ గురించి ఏమొచ్చింది, అదానీ కంపెనీ గురించి ఏదో న్యూస్ వచ్చింది, అతను ఏదో సమ్ గ్రీన్ ఎనర్జీ కోసం బ్రైబ్ ఇచ్చాడు అన్ని రాష్ట్రాలకి, మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా. న్యూస్ చూస్తారా మీరు? ఇలాంటివి చూడండి న్యూస్లు. ఎవడెవడు డైవర్స్ అవుతుంది, ఎవడెవడికి ఎఫ్ఐఆర్లు నడుస్తున్నాయి, ఎవడి సినిమా రిలీజ్ అవుతుంది, ఎవడి కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయి, ఇలాంటి సొల్లు కాదు చూడాల్సింది. పనికొచ్చేవి చూడండి, జీవితం బాగుపడింది. ఓకేనా?
సో అదానీ కంపెనీ న్యూస్ ఎప్పుడైతే యుఎస్లో ఉన్న ఫెడరల్ కోర్టులో అదానీ మీద కేసు ఫైల్ చేశారు. ఎప్పుడైతే అదానీ కంపెనీ న్యూస్ బయటకు వచ్చిందో ఏమో షేర్స్ అన్నీ కూడా 20 to 25%, 30% మొత్తం క్రాష్ అయిపోయింది మార్కెట్. ఆల్మోస్ట్ ఏం చెప్పారంటే ఆ రోజు 2 కోట్ల సంపద ఆవిరైపోయిందంట మొత్తం. అంటే స్టాక్ మార్కెట్ నుంచి ఎవరైతే మనలాంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్ చేసుకున్నారో వాడి మాటలు నమ్మి ఏమైపోయింది మొత్తం 2 crore మొత్తం పోయిందంట. అంటే ఏంటి చెప్పండి, మార్కెట్ ఈజ్ హైలీ వలటైల్. ఎక్కడ ఏ న్యూస్ జరిగినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్ వార్ జరుగుతుంది, ముంబైలో స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ముఖేష్ అంబానీకి జ్వరం వచ్చింది, రిలయన్స్ కంపెనీ షేర్స్ పడిపోతాయి. అర్థమవుతుందా? అది అన్నమాట. అంటే ఏంటమ్మా మీనింగ్ ఇప్పుడు, అరే అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని ఉన్నా కానీ మనకేమో జాబ్ చేసుకోవాలి. మనం 9 to 5 పొద్దున్నే జాబ్కి వెళ్తే మనకంతా సరిపోతుంది ఆఫీస్లోనే. అంటే మనకిప్పుడు బయట న్యూస్ చూసి ఆ టైంకి షేర్స్ అమ్మేసుకోవాలి, ఇంత టైం మన దగ్గర లేదు, అవునా? సో ఎప్పుడైతే ఇంత టైం మన దగ్గర లేదో ఆటోమేటిక్గా చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామని ఉన్నా కానీ ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి. బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు. సో కొంతమంది భయపడవచ్చు. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే మనకి కొత్త కాన్సెప్ట్ లాంచ్ చేశారమ్మా. ఇప్పుడు లాంగ్ బ్యాక్ అండి. సో మనకి రిలయన్స్ కంపెనీ అనుకుంటాను ఫస్ట్ లాంచ్ చేసింది, ఐ థింక్ సో, లేదా యూటీ అనుకుంటాను. ఎవరో మొత్తానికి ఫస్ట్ దే కేమ్ అప్ విత్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఏంటి సార్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే? యూ కెన్ రిలేట్ విత్ అవర్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఏమో చిన్నప్పుడు మీకు ఎవరన్నా మీరున్నారు, మీరు పుట్టగానే మిమ్మల్ని తీసుకెళ్ళి ప్లే స్కూల్ వేసి ఉండరు. నన్నైతే తెలియదు. నన్ను మా ఊర్లోనే మా అమ్మ మా నాన్న పనికి వెళ్ళినా కానీ మా నాయనమ్మో మా అమ్మో పెంచేవాళ్ళు చిన్నప్పుడమ్మా. ఎందుకంటే అందరం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి. అంటే ఏంటమ్మా చిన్నపిల్లని ఎలా పెంచాలి అంటానికి బయట ఏమో స్కూల్స్ లేవు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ బిజీ స్కెడ్యూల్లో మీకు ప్రీ స్కూల్స్. అంటే ఏం చేస్తారు వాళ్ళు, పిల్లల్ని ఎలా ఆడించాలి, పిల్లల్ని ఎలా నవ్వించాలి, ఎలా నిద్రపుచ్చాలి, అంతే కదా. అంటే ఏంటి, మీకు టైం లేకపోవటం వల్ల ఈ సర్వీసెస్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడానికి దేర్ ఆర్ ఏం పేరు మాట పేరు ప్రీ స్కూల్స్ కేమ్ అప్. అలాంటి ఇది కూడా. సో అలాగే మీ దగ్గర ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ రిటర్న్ ఇవ్వడానికి వచ్చిన కాన్సెప్టే మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్. సరే సార్ ఏం చేస్తారు సార్ మ్యూచువల్ ఫండ్స్ అంటే? మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తారమ్మా చెప్పండి. సో మ్యూచువల్ ఫండ్ మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మీరు విజయవాడ ట్రావెల్ చేయాలి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీరు చెన్నై లేదా బెంగళూరు ట్రావెల్ చేయాలమ్మా. మీరు విజయవాడ నుంచి బెంగళూరు ట్రావెల్ చేయాలి. మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు బైక్ వేసుకు వెళ్ళొచ్చు. 2, మీ సొంత కారులో మీరు వెళ్ళొచ్చు, అవునా? 3, లేదంటే ఒక కారు రెంట్కి తీసుకోవచ్చు, లేదా ఫ్లైట్లో వెళ్ళొచ్చు. అర్థమవుతుందా మీకు? లేదా ఒక బస్లోనూ ఒక ట్రైన్లోనే వెళ్ళొచ్చు. మీరు చెప్పండి ఎక్కడ మీకు రిస్క్ ఎక్కువ? బండేసుకు వెళ్తున్నారు, రిస్క్ ఒక్కరే, నైట్ నిద్ర రావచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, అండ్ ఇంకా దానికి పెట్రోల్ కొట్టించడానికి చాలా ఖర్చు అవుతుంది. ఒక కార్ వేసుకెళ్తున్నారు, రిస్క్ ప్లస్ కాస్ట్ ఎక్కువ. మీరు ఒక్కరే కార్ వేసుకెళ్ళండి బెంగళూరుకి, ఎంత అయింది మీకు? ఒక 5,000 అడుగుతాడు వాడు, ఏంటి రెంట్. అదే బస్సులో మీరు వెళ్తే, బస్ అంతా జనాభా ఉంటారు. ఫస్ట్ ఒక సేఫ్ ఫీలింగ్ మనకి, అందరూ మనతోనే ఉన్నారు. నెక్స్ట్ కాస్ట్ ఏంటి, బస్ టికెట్ ఎంత ఉంటుంది? ఒక 300 ఉంటుందమ్మా, లేదా 500 ఉంటుందా బస్ టికెట్? అంటే ఏంటి చెప్పండి మీరు. సో ఎప్పుడైతే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకొని బెంగళూరు జర్నీ చేశారో
ఏం చెప్పండి అక్కడ? మీకు రిస్క్ తక్కువ, అదేవిధంగా కాస్ట్ ఎఫెక్టివ్. అలాగే మీరు ఓన్గా డబ్బులన్నీ తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అది హైలీ రిస్కీ, మొత్తం పోవచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ అనే ఒక కాన్సెప్ట్లో మీరు కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఎవడు అంటాడు వచ్చి, సరే ఏంటి సార్ అప్పుడప్పుడు బస్సులు కూడా యాక్సిడెంట్ అవుతాయి అంటే, మరి రిస్క్ ఉంటుంది ఇక్కడ కూడా. బట్ వెన్ కంపేర్డ్ టు స్టాక్ మార్కెట్ తక్కువ రిస్క్ లేకుండా లైఫే ఉండదమ్మా. ఎవరికి తెలిసి చెప్పండి, పొద్దున్న లెగుస్తాం లేదో. సో రిస్క్, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిస్కే. బట్ మ్యూచువల్ ఫండ్స్లో మీకు కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది, అంతే కదా. అది సార్ ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ రిలయన్స్ అనే వాళ్ళు, సార్ మేము ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేసామని చెప్పారు. ఓకే, స్టార్ట్ చేసుకోండి. వాళ్ళని అడిగాం వెళ్ళి, ఇంతకు మీ పని ఏంటంటే, సార్ మా పని ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్, చిన్న చిన్న ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, లేదంటే ఎవరైనా సరేనమ్మా ఎంప్లాయీస్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ల్యాక్ ఆఫ్ టైం, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేదా ఫియర్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోతున్నారు, మీరందరూ ఒక పని చేయండి. మీరందరూ కూడా మీరు ఎంతైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని మీ దగ్గర దాచిపెట్టుకుంటున్నారో ఆ డబ్బులు మొత్తం తెచ్చి మాకు ఇవ్వండి మీరు. సో మీ దగ్గర ఉన్న డబ్బులని తెచ్చి మాకు ఇవ్వండి. మీరేం చేస్తారు? మేము ఇక్కడ ఏం చేస్తామంటే, మేము మా కంపెనీలో మేము కొంతమంది ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకుంటాం. ప్రొఫెషనల్స్ని ఎవరయ్యా ఈ ప్రొఫెషనల్స్ అంటే, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్. లేదా వీళ్ళు ఎవరంటే వీళ్ళ పని ఏంటి? స్టాక్ మార్కెట్ని చదవటం. వీళ్ళలో కొంతమంది సిఏలు ఉంటారు, కొంతమంది సిఎఫ్ఏ ఉంటారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఉంటారు. ఇదిగోండి వీళ్ళ జీతం అని తెలుసా నీకు? వీళ్ళ జీతం నెలకు ₹1,00,00,000 జీతం వెళ్ళి ఆల్మోస్ట్ నెలకి 10 to 15 lakhs లేదా 1 crore కూడా జీతం ఉంటుంది. థింక్ లైక్ దిస్. మీరు ఇక్కడ మిగిలిపోమాకండి లైఫ్లో, ఇక్కడ దాకా రావడానికి థింక్ చేయండి. ఒక ఇన్వెస్టర్గా మిగిలిపోమాకండి, చిన్న జాబ్ తెచ్చుకొని ఇలా కాదు లైఫ్ అంటే. ట్రైంగ్ టు బికమ్ లైక్ దిస్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అవ్వాలి. ఇలాంటి డ్రీమ్ బిగ్, డెఫినెట్గా అవుతారు మీరు. ఓకేనా? సరే ఏం చెప్పండి మ్యూచువల్ ఫండ్ కంపెనీ? సార్ మేము మా దగ్గర వీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్స్. సో వీళ్ళు ఏం చేస్తారు సార్? వీళ్ళ పని ఏంటంటే, వీళ్ళు బాంబేలో ఉంది కదా బీఎస్సీ, వీళ్ళు బీఎస్సీ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా వీళ్ళకి ఇదే పని సార్. వీళ్ళు 24/7 వీళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏ కంపెనీ షేర్స్ ఎప్పుడు పెరగవచ్చు, ఏ కంపెనీ షేర్స్ ఎప్పుడు తగ్గొచ్చు, ఏ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ వస్తున్నాయి, ఏ కంపెనీ బోనస్ ఇస్తుంది, ఏ కంపెనీ డివిడెండ్ ఇస్తుంది, ఏ కంపెనీ కొత్త అమాల్గమేషన్స్ జరుగుతున్నాయి. ఇలా మేము 24/7 వీళ్ళు మార్కెట్ 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 అనాలిసిస్ అంటే వాళ్ళకి ఏంటమ్మా చెప్పండి? వీళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. దేంట్లో ఏ కంపెనీ షేర్ ఎప్పుడు అమ్మేసేయాలి, ఏ కంపెనీ షేర్ ఎప్పుడు పర్చేస్ చేయాలి, ఏ కంపెనీ షేర్ ఎంత ప్రైస్ వరకు హిట్ అవ్వచ్చు. ఇవాళ ₹100 ఉంది, ఈ కంపెనీ షేర్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, ఈ కంపెనీ షేర్ నుంచి మనం ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి అంటే వీళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి దేర్ ఆర్ హై ఛాన్సెస్ టు గెట్ ప్రాఫిట్స్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్. అది సో వాళ్ళు స్టాక్ మార్కెట్ నుంచి మనకి హైలీ ఛాన్సెస్ ఏంటంటే వాళ్ళు మంచి ప్రాఫిట్స్ మనకి సంపాదించి పెట్టవచ్చు. ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. సో మనలాంటి ఇన్వెస్టర్స్ అంతా కూడా తలా ₹1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు కొంత డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ డబ్బులు ఏం చేస్తారు? వాళ్ళు ఆ డబ్బులు తీసుకెళ్ళి బయట ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేసి
ఇక్కడ నుంచి డబ్బులు సంపాదించి, అంతే కదమ్మా, ఇక్కడ నుంచి వీళ్ళు ప్రాఫిట్ సంపాదించి మొత్తం నీకు ఇచ్చేస్తారా? వీళ్ళు ఏమైనా చారిటీయా? ఇక్కడ వచ్చి నీకు మొత్తం పాస్ చేస్తారా? చెప్పండి మీరే. మరి వీళ్ళకి జీతం వాడిస్తాడు, వీళ్ళకి కోట్ల జీతం ఇవ్వాలా, మళ్ళీ ఈ కంపెనీలో పనిచేసే స్టాఫ్ మొత్తం రన్ చేయాలా, ఈ కంపెనీకి రెంట్ కట్టాలా, ఎన్ని పనులు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ సంపాదించినటువంటి డబ్బుల్లో కొంత వీళ్ళు కమిషన్ తీసుకొని, మరంతే కదా, ఇక్కడ నుంచి సంపాదించిన డబ్బుల్లో వీళ్ళు కొంత హోల్డ్ చేసుకొని వాళ్ళ సర్వీస్ మనకి ప్రొవైడ్ చేసినందుకు మిగతాది మీకు ఆటోమేటిక్గా ఈ ప్రాఫిట్స్ ముందు వీళ్ళ దగ్గరికి వస్తాయండి. ఈ మొత్తం ప్రాఫిట్స్లో కొంత ప్రాఫిట్స్ వీళ్ళు ఉంచుకొని రిమైనింగ్ ప్రాఫిట్స్ ఎవరికి ఇస్తారు? హూ ఆర్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ దిస్ కంపెనీ? వీ ఆర్ ద రియల్ ఓనర్. సో కాబట్టి వాళ్ళు మీకు ఈ అమౌంట్ మీకు పాస్ చేస్తారు. ఇది బేసిక్గా మోడ్ ఆఫ్ ఆపరెంట్స్. ఇలా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆపరేట్ చేస్తుంది. ఇది మీకు తెలిసి ఉండాలి. తెలుసు, బట్ యూ షుడ్ నో క్లియర్లీ అబౌట్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్ అనేవాడు తీసుకెళ్ళి కంపెనీకి డబ్బులు ఇస్తాడు. సో కంపెనీ తీసుకెళ్ళి దీన్ని స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ సెక్యూరిటీస్ పర్చేస్ చేస్తారు. వాళ్ళు రిలయన్స్ కంపెనీ షేర్స్ కొనొచ్చు, లేదా ఎల్ఐసి కంపెనీ షేర్స్ కొనొచ్చు, అదానీ కంపెనీ షేర్స్ కొనొచ్చు, లేదా ఏదైనా కంపెనీ డిబెంచర్స్ కొనొచ్చు. మరి అంతే కదమ్మా, వాళ్ళు డిబెంచర్స్ కొనొచ్చు. వాళ్ళు వాట్ ఎవర్ దే కెన్ డూ, దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ షేర్ మార్కెట్. అక్కడి నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా చెప్పండి, మనం స్లోగా వెళ్దాం, కంగారు లేదు, వద్దు స్లో. నాకు ఫస్ట్ చెప్పండి, నువ్వు కంపెనీకి వెళ్ళావు, 1,00,000 రూపాయలు డబ్బులు తీసుకెళ్ళావు నువ్వు. ఓకే, ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, నేను కంపెనీకి ఒక 1 lakh తీసుకెళ్ళాను. కంపెనీ 1 lakh తీసుకుంది. మరి కంపెనీ నీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు నీకు ప్రూఫ్ కావాలా వద్దా? కంపెనీ నీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఆ కంపెనీలో నువ్వు కూడా ఒక వాటాదారుడివి, షేర్ హోల్డర్. ప్రస్తుతానికి షేర్ హోల్డర్లా గుర్తుపెట్టుకోండి, తర్వాత చూద్దాం యూనిట్ హోల్డర్ అంటే ఏంటో. రెండు సేమ్ ఉంటాయమ్మా, పేరు మారిద్ది అంతే. మళ్ళీ రెండు కాన్సెప్ట్లు ఏమి లేవు ఇక్కడ. కంపెనీలో షేర్ హోల్డర్ అంటారు, మ్యూచువల్ ఫండ్లో యూనిట్ హోల్డర్ అంటారు. సో కాబట్టి నువ్వు ఇక్కడికి వెళ్ళావు 1,00,000 రూపాయలు తీసుకొని. స్టెప్ నెంబర్ 1 చెప్పండి, నాకేం జరుగుద్దు? ఇప్పుడు కార్తీక్ ముప్ప నేను ఒక 1 lakh రూపీస్ తీసుకెళ్ళాను రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆఫీస్కి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నేను వెళ్ళగానే కూర్చోబెట్టి, సార్ రండి సార్, వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి నాకు కాఫీ టీ ఇచ్చేసి, చెప్పండి సార్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే ఏమంటారు వాళ్ళు? మీరేమంటారు అప్పుడు? సార్ ఇదిగోండి సార్, నేను 1 lakh రూపీస్ చెక్ తెచ్చాను సార్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి సార్, నేను 1 lakh రూపీస్ చెక్ తెచ్చాను సార్. ఈ చెక్ మీరు తీసుకొని నాకు మీ కంపెనీలో కొన్ని యూనిట్స్ అలికేట్ చేయమంటాం. యూనిట్స్ అంటే ఏంటమ్మా? షేర్స్. సింపుల్గా అంటే నేను కూడా మీ కంపెనీలో వాటాదారుణ్ణి అని నాకు ఒక ప్రూఫ్ మీరు ఇవ్వండి అని చెప్తారు. అంటే ఏంటమ్మా, మన దగ్గర డబ్బులు తీసుకొని, స్టెప్ నెంబర్ 1 చెప్పండి నాకేంటో, మన దగ్గర డబ్బులు తీసుకొని మ్యూచువల్ ఫండ్ కంపెనీ మనకి కొన్ని యూనిట్స్ అలికేట్ చేస్తారు. యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ షేర్స్. చెప్పండి మరి, ఇప్పుడు మీరు 1 lakh రూపీస్ తీసుకెళ్ళారమ్మ డబ్బులు. మరి మీరు 1 lakh తీసుకెళ్ళి మీకు వాళ్ళు యూనిట్స్ ఇవ్వాలంటే, సరే మనం ఒక షాప్కి వెళ్ళాం, మనం ఏదో ఒక షాప్కి వెళ్ళి ఒక 10,000 రూపాయలు, ఒక 100 రూపాయలు తీసుకెళ్ళారమ్మా. చిన్నపిల్లడు అనుకోండి, మీరు మీ అమ్మగారు మీకు 100 రూపాయలు ఇచ్చారు. మీరు 100 రూపీస్ తీసుకొని షాప్కి వెళ్ళి, అంకుల్ నాకు చాక్లెట్స్ ఇవ్వండి అన్నారు. సేమ్ మీరు రిలేట్ చేసుకోవాలి. అంకుల్ మీరు నాకు చాక్లెట్స్ ఇవ్వండి అన్నారు. ఎలా ఇస్తాడు అంకుల్ మీకు చాక్లెట్లు? 100 రూపాయలకి చాక్లెట్లు అంటే కళ్ళు మూసుకొని ఇలా పెట్టిస్తాడమ్మా, 100 రూపాయలకి వచ్చాయని. లేదంటే 100 రూపీస్ చాక్లెట్స్ ఇలాంటి వస్తాయా? ఏం కావాలి దానికి? 100 రూపీస్ నీకు డైరీ మిల్క్ చాక్లెట్లు ఇవ్వాలంటే ఒక చాక్లెట్ ప్రైస్ ఎంతో నీకు తెలియక ముందు, ఒక చాక్లెట్ ప్రైస్ ఎంతో నీకు తెలిస్తే 100 రూపీస్ బై 10 రూపీస్ అమ్మ చాక్లెట్ ప్రైసు, 100 బై 10 నీకు 10 చాక్లెట్స్ నీకు ఇస్తారు. అంటే నెక్స్ట్ ఏంటి మీరు పాయింట్,
ఓకే, నాకు వాడు 1,00,000 రూపీస్కి నాకు యూనిట్స్ ఇవ్వాలంటే ఫస్ట్ మనకేం కావాలమ్మా, యూనిట్ ప్రైస్ ఎంతో కావాలిగా మరి మనకి. బయట మార్కెట్లో షేర్ ప్రైస్ ఎలాగో అలానే సేమ్. ఓకే, అంటే మనకి వాడు కంపెనీలో ఇచ్చే యూనిట్ అంటే షేర్ ప్రైస్ ఎంతో మనకు కావాలి. ఓకే, అది మీకు చెప్తాడు క్వశ్చన్లో, కంగారు పడకండి. అది మొన్నటిగా అనుకుంటాం, అది ఆ కంపెనీ యొక్క స్టార్టింగ్లో ఉండే ప్రైసు మనం కనుక్కోలేం కదా. మరి చూడండి, మనకి ఇంకో పాయింట్, మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా సెటిల్మెంట్ అనేవి మంత్లీ సెటిల్మెంట్ చేసుకుంటాయి. ఓకేనా, మంత్లీ వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. సో మనకి ఎగ్జామ్ క్వశ్చన్స్లో లేదా బయట మీరు ప్రాక్టికల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళినా కూడా ఏదైతే స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఇవాళ 2 డిసెంబర్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇవాళ 2 డిసెంబర్ 2024 ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేద్దామని 1,00,000 రూపీస్ మీరు తీసుకెళ్ళారంటే 1,00,000 రూపీస్ మీరు తీసుకెళ్ళారంటే మీకు వాళ్ళు యూనిట్స్ ఇస్తారు. మరి మీకు యూనిట్స్ ఇవ్వాలంటే, షాప్లో చాక్లెట్స్ మీకు ఇవ్వాలంటే ఒక్కొక్క చాక్లెట్ ప్రైస్ ఎలా ఇంపార్టెంటో మీకు వాళ్ళు ఆ కంపెనీలో యూనిట్స్ ఇవ్వాలంటే ఒక్కొక్క యూనిట్ ప్రైస్ మీకు కావాలిగా. మరి ఆ యూనిట్ ప్రైస్ ఏమంటారమ్మా దాన్ని? నెట్ అసెట్స్ వాల్యూ. నెట్ అసెట్స్ వాల్యూ పర్ యూనిట్. అంటే ఈరోజు కానీ ఎవరన్నా ఒకరు మా కంపెనీకి వచ్చి మా కంపెనీలో ఒక యూనిట్ కావాలంటే మేము దాన్ని ఇంతకి అమ్ముకుంటాం అని మీకు చెప్తారు. అది మీకు క్వశ్చన్లో చెప్పాలి, మీరు ఫైండ్ అవుట్ చేయడం కుదరదు దాన్ని. ఓకేనా, అంటే ఏంటమ్మా ఇక్కడ బై రూపీస్ 100 రూపీస్ వేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, అప్పుడు మీకు ఎన్ని వచ్చే యూనిట్స్? 1000 యూనిట్స్. అంతేనా మీకు వచ్చినప్పుడు? ఎస్ సార్, మాకు అప్పుడు 1000 యూనిట్స్ నాకు ఇచ్చారు. ఇప్పుడు ఇది స్టెప్ నెంబర్ 1 జరిగేది. ఇలానే సీక్వెన్స్ వెళ్ళాలి మనం, మిక్స్ చేస్తే గుర్తున్నదేమి. చెప్పండి, మీరే ఊహించుకోండి. మీ చాప్టర్లో మీ దగ్గర 1,00,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి, మీరే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇవ్వాలి వెళ్ళారు చెక్ తీసుకొని, 1,00,000 రూపాయలు డబ్బులు వాళ్ళకి ఇచ్చారా? ఎస్ సార్. డబ్బులు మీరు వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి మీకు వాళ్ళు యూనిట్స్ ఇవ్వాలి కదా, మీకు యూనిట్స్ అలొకేట్ చేయాలి కదా మీకు. మరి మీకు ఎప్పుడైతే యూనిట్స్ అలొకేట్ చెయ్యాలో మనకి 2 కావాలి. ఏంటో చెప్పండి? అమౌంట్ డివైడెడ్ బై కాస్ట్ పర్ యూనిట్. సరదాగా చెప్పాలంటే అంతేనా? కాస్ట్ పర్ యూనిట్. బట్ ఈ కాస్ట్ పర్ యూనిట్ అని మనం కాస్టింగ్లో అంటాం. ఇక్కడ ఏమంటారమ్మా టెర్మినాలజీ, స్టాక్ మార్కెట్ టెర్మినాలజీ, నెట్ అసెట్స్ వాల్యూ పర్ యూనిట్, NAV షార్ట్ ఫామ్ అలౌడ్ అండి. నెట్ అసెట్స్ వాల్యూ పర్ యూనిట్. ఎక్కడది? బిగినింగ్ ఆఫ్ ద మంత్, ఎండింగ్ ఆఫ్ ద మంత్? మీరు ఎందుకు ఎక్కడున్నారు? బిగినింగ్ ఆఫ్ ద మంత్. ఇది ఫస్ట్ పాయింట్ మీకు తెలియస్తుంది. ఏంటమ్మది? NAV ఎట్ బిగినింగ్ ఆఫ్ మంత్. దీన్ని మనం సింపుల్గా ఉండాలంటే సింబాలిక్గా NAV 0 అనుకుంటాం. 0 ఇన్ ద సెన్స్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ అని. ఓకేనా, NAV 0 మీన్స్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్లో మీకు వాళ్ళు ఇచ్చేటువంటి యూనిట్ యొక్క ప్రైస్, అది మీ వాల్యూ. అయిపోయిందా? సో ఇది ఫస్ట్ ఫ్రమ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూశారు మీరు. సో ఇలాగే ఇప్పుడు నేను వెళ్ళాను, తర్వాత రాము వెళ్ళాడు, సోము వెళ్ళాడు, కళ్యాణి వెళ్ళింది, శ్రావణి వెళ్ళింది, ఏమో ఎంకమ్మ, పుల్లమ్మ, సుబ్బమ్మ అంటే ఎవరెవరు మొత్తానికి మనలాంటి 1,00,000 మంది తీసుకెళ్ళి డబ్బులు మొత్తం వాళ్ళకి ఇచ్చారమ్మా. ఎందుకంటే వీళ్ళంతా వెళ్ళి డబ్బులు మొత్తం వీళ్ళకి ఇచ్చేసారు. వీళ్ళు ఏం చేశారు? డబ్బులు తీసుకొని వీళ్ళకి మొత్తానికి ఎవరైతే ఎంతెంత డబ్బులు ఇచ్చారో ఒక్కొక్కరికి 10 రూపీస్ లెక్కన యూనిట్స్ అన్నీ అలికేట్ చేశారు. అవునా? మరి యూనిట్స్ అన్నీ అలికేట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి ఇప్పుడు. మరి ఇప్పుడు ఈ బోల్డ్ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేయాలమ్మా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీకి 1,00,00,000 రూపాయలు డబ్బులు వచ్చే వాళ్ళకి
మరి వీళ్ళు ₹1,00,00,000 తీసుకెళ్ళి ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఇది కంపెనీ ఇప్పుడు వీళ్ళ దగ్గర 1 crore క్యాష్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు 1 crore సార్? 1 crore వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% వీళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. ఎందుకు మరి? ఎక్స్పెన్సెస్ వాళ్ళకి స్టార్టింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయా? ఇనీషియల్ ఎక్స్పెన్స్ అవ్వచ్చు, రికరింగ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, వాళ్ళకి ఏవో కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఎంతో కొంత పర్సెంట్ వాళ్ళు హోల్డ్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అవునా? ఎప్పుడైతే నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసావో, ఎయిదర్ షేర్స్ అవ్వచ్చు, డిబెంచర్స్ అవ్వచ్చు, అవే ఉండేది మనకి పబ్లిక్ కంపెనీ షేర్స్ అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీ షేర్స్ అవ్వచ్చు, డిబెంచర్స్ అవ్వచ్చు, నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ చేసేసావు. ఇది డే 1 జరిగేటువంటి ప్రాసెస్. క్లియరా? ఆర్ యూ క్లియర్? ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. ఇలా మనలాంటి చాలామంది షేర్ హోల్డర్స్, యూనిట్ హోల్డర్స్ వెళ్ళి కంపెనీకి డబ్బులు ఇచ్చారు. కంపెనీ ఏం చేయాలి? ఫస్ట్ మీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు మీకు రిసిప్ట్ ఇవ్వాలి. ఆ రిసిప్ట్ పేరేంటి? యూనిట్. అంతేనా? మా రసీదు పేరు యూనిట్. మీరు ₹1,00,000 ఇచ్చారు, మీకు ఒక యూనిట్ ₹10, మీకు 1000 యూనిట్లు వచ్చాయి. మీకు వెళ్ళిపోయి తీసుకొని అయిపోయిందా? నెక్స్ట్ కంపెనీ ఏం చేస్తుంది? కంపెనీ ఇలా వచ్చిన డబ్బులు తీసుకొని కొంత వీళ్ళ ఎక్స్పెండిచర్ కోసం పెట్టుకొని రిమైనింగ్ మొత్తం తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేసింది. ఇదంతా ఎప్పుడమ్మా? డే 1 బిగినింగ్ ఆఫ్ ద మంత్. ఇప్పుడు నాకేం కావాలంటే, మీరు సిఏ ఇంటర్లో చదువుకున్నట్టు నాకు డే 1 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నాకు కావాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రిపేర్ చేయమంటే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రిపేర్ చేయండిరా అంటే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? ఏం చేస్తారు? చిన్నప్పుడు సిపిటీలో సార్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మేము జర్నల్ ఎంట్రీస్ పాస్ చేస్తాం సార్. ట్రై చేద్దాం, ఓకేనమ్మా? చెప్పండి, ఫస్ట్ ఏం జరిగింది మనకి? సార్ నాకు స్టార్టింగ్లో డబ్బులు వచ్చేసారు కంపెనీకి, అంతేనా? సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత? 1 crore. 2 ఏం చేసాం? బ్యాంక్ తోటి మనం వీళ్ళకి ఏమి ఇచ్చాం? మనం లయబిలిటీ యాక్సెప్ట్ చేసామా? చిన్నప్పుడు ఏం రాసేవాళ్ళు? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ రాసేవాళ్ళు సంథింగ్. అక్కడేమో షేర్ అప్లికేషన్ మనీ ఆ సొల్లని తొద్దు మనకి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ ఇచ్చినట్టే ఇక్కడ ఏమి ఇచ్చాం మనం వాళ్ళకి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు యూనిట్స్ అని రాద్దామా? సో యూనిట్స్ అలికేటెడ్ ఎంత? 1 crore. రైట్. సో ఇది మన బ్యాలెన్స్ షీటు. ఎంట్రీ అయిపోయిన తర్వాత అసెట్స్ వైపు ఏమో బ్యాంక్ ఉంది, లయబిలిటీస్ వైపు ఏమో యూనిట్స్ అని రాసుకున్నారు. ఇప్పుడు ఏం చేసాం? బ్యాంక్ వాడి సార్ ఈ బ్యాంక్ వాడి మనం బయట ఇన్వెస్ట్మెంట్స్ చేసాం సార్ మనం. అంతే మీరు చేసింది? బయట మీరు తీసుకెళ్ళిన డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు సార్ అంటే ఏమవుతుంది చెప్పండి? జేబులో నుంచి డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయి సార్. జేబులో నుంచి డబ్బులు బయటికి వెళ్ళిపోతున్నాయి, కంపెనీలోకి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి సార్. ఏం చెప్పండి? అది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రిలయన్స్ కంపెనీ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అదానీ కంపెనీ షేర్స్. ఏమా రిలయన్స్ కంపెనీకి అది షేర్ క్యాపిటల్, వాళ్ళకి అది లయబిలిటీ. మనం డబ్బులు పెట్టుకుంటున్నాం, మనకేంటది? మనకి ఇన్వెస్ట్మెంట్. ఎంటర్ చెప్పినప్పుడు సార్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రిలయన్స్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎల్ఐసి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హెచ్యుఎల్, లేదా 8% డిబెంచర్స్ ఆఫ్ రిలయన్స్ కంపెనీ, 10% డిబెంచర్స్ ఆఫ్ రిలయన్స్ కంపెనీ టు బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఎంటర్ అయ్యారు, ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్, అంతే కదా మరి. సో ఎంట్రీస్ రావాలి ఫస్ట్. మీకు ఫస్ట్ ఎంట్రీ చెప్పండి సార్ మాకు డబ్బులు వస్తే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు యూనిట్స్ అలికేట్ చేసేసాం. తర్వాత ఈ డబ్బులు వాడుకొని మేము ఫస్ట్ కొంత ఖర్చు పెట్టాం, ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయండి ఎక్స్పెన్సెస్కి.
ఎక్స్పెన్సెస్ ₹1,00,000 ఖర్చు అయినాయి మాకు. ఏంటి ఫస్ట్ రోజు ఏమన్నా పేపర్ వర్క్ అవ్వచ్చు, లీగల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అమ్మా. సో ఫ్లోటేషన్ కాస్ట్ అవ్వచ్చు, 1,00,000 ఖర్చు పెట్టారు మీరు. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. ఏం కొంటున్నారు ఇన్వెస్ట్మెంట్స్ అంటే? సార్ ఏమైనా కొనవచ్చు. ఏమైనా అంటే అలా కాదమ్మా, దానికి మళ్ళీ సెబీ రూల్స్ ఉంటాయి, అవి మనకు అనవసరం. సెబీ రూల్స్ పెట్టింది. ఎప్పుడైతే పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయిందో, ఎప్పుడైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయిందో, సెబీ హ్యాస్ సమ్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. నువ్వు ఈ డబ్బులు తీసుకెళ్ళి పిచ్చి పిచ్చి కంపెనీలో పెడతాను ఒప్పుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు భారతీయ సిమెంట్స్లో డబ్బులు కొంటారన్నా, లేకపోతే హెరిటేజ్లో కొంటారన్నా ఇలా ఒప్పుకోరు. ఏం చెప్తారు? పొలిటీషియన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయనీయరు. ఏం చెప్తారు? తీసుకెళ్ళి సార్ ఈ డబ్బులు తీసుకెళ్ళి మీరు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లోనే పెట్టాలి. రూల్స్ ఉంటాయి అక్కడ, అవి మనకు వద్దండి, బట్ మీకు తెలిసి ఉండాలి జస్ట్ అంతే. అయిపోయిందా? సో ఇన్వెస్ట్మెంట్స్ రిలయన్స్ కంపెనీ, ఇలా కొనేసాం. అయిపోయిందా? ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ అయినా ఇక్కడ P&L అకౌంట్తో సంబంధం లేదు మనకి, బికాజ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేస్తాం అంతే. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ షీట్ కావాలి. ఎప్పుడు? ఆన్ డే 1 మ్యూచువల్ ఫండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఆన్ డే 1 నాకు కావాలి. చెప్పండి ఏం సార్ డే 1 బ్యాలెన్స్ షీట్ అంటే? ఇప్పటిదాకా బ్యాంక్లో ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉండేది. ఈ బ్యాంక్లో ఉన్న ₹1,00,00,000 మాయమైపోయింది అసెట్ సైడ్, అంతేనా? ఈ బ్యాంక్లో ఉన్నటువంటి ₹1,00,00,000 మాయమైపోయింది అసెట్ సైడ్. ఏమొచ్చినాయి ఇక్కడికి? ఏవేవో కొత్త కొత్త షేర్లు వచ్చాయి ఇక్కడికి. ఏంటంతా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రిలయన్స్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ HUL, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ LIC, 8% డిబెంచర్స్ ఆఫ్ LIC, 10% డిబెంచర్స్ ఆఫ్ HUL ఇలా వచ్చాయి అనమాట. అంటే ఏంటి సార్? బ్యాలెన్స్ షీట్లోకి బ్యాంక్ అనే వేసేది కూడా 2 బ్యాంక్ చేసాం కదా, బయటకు వెళ్ళిపోయింది. 2 బ్యాంక్ బయటకు వెళ్ళిపోయి మాకు కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ లోపలికి వచ్చేసారు. అమౌంట్ అది. ఒకవేళ మొత్తం ₹1,00,00,000 మనం 95 lakhs ఖర్చు పెట్టాం, ఇంకా మన దగ్గర 5 lakhs బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఉండొచ్చుగా మన దగ్గర. సో సార్ మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్సు ఒక 5 lakhs మిగిలింది సార్, ఇదమ్మా ₹1,00,00,000. ఇటు పక్క ఎవరన్నా ₹1,00,00,000కి యూనిట్ హోల్డర్స్ 1 crore అప్పు. ఈ డబ్బులు మనవి కాదు, ఎల్ఐ. ఇదే కదమ్మా, ఇదేంటిది? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. మీరు అనుకోవచ్చు ఏంటి సార్ FR క్లాస్ అనుకొని చెప్తున్నారు పొద్దున్నని. FR క్లాస్ కదమ్మా ఇది, AFMA. మీకు AFM రావాలని FR రావాలి మీకు, అర్థమైందా? ఇదే ప్రాసెస్ జరిగేది. సో ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మీకు ఐడియా ఉందా? సో దిస్ ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఏమన్నా బ్యాంక్ ఉంటే బ్యాంక్ బ్యాలెన్సు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మీరు ఇందాక ఎక్స్పెన్సెస్ చెప్పాం మనం, ఇందాక మనం చెప్పండి. ఎక్స్పెన్సెస్ ఎంట్రీ చెప్పండి నాకు. సార్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs మీకు ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యారు, దాంట్లో మీరు 5 lakhs పే చేశారు, ఇంకొక 5 lakhs మీరు పే చేయాలి. ఎంట్రీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ 10 lakhs టు క్యాష్ ఆర్ బ్యాంక్ 5 lakhs. ఇంకోటి ఏంటి? ఎక్స్పెన్సెస్ పేయబుల్ లేదా అక్రూడ్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ వినుంటారు CPTలోనే, మర్చిపోకూడదు. అక్రూడ్ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మరి 10 lakhs అమౌంట్ ఎక్స్పెన్సెస్ అయితే మీరు 5 lakhs బ్యాంక్లో పే చేస్తే మరి రిమైనింగ్ 5 lakhs లయబిలిటీ మీకు ఏంటి? దాని పేరు అక్రూడ్ ఎక్స్పెన్సెస్. మరి ఎప్పుడైతే మీకు అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఎక్కడ రాయాలి? తీసుకొచ్చి లయబిలిటీస్ ఎక్కడ రాయాలా? రాయండి తీసుకొచ్చి. అక్రూడ్ ఎక్స్పెన్సెస్ 5 lakhs. ఏదైనా ప్రీపెయిడ్ ఉంటే ముందే పే చేస్తే మీరు అసెట్స్, అక్రూడ్ ఉంటే లయబిలిటీస్, దానికే ఉంది. అయిపోయిందమ్మా. సో ఇది మనకి ఎంత ఎప్పుడు జరుగుతుంది? సీన్ అంతా మనకి ఆన్ డే 1. ఇది మీకు క్లారిటీ వస్తే క్వశ్చన్స్ అనేవి 2 నిమిషాలే. ఎప్పుడైతే ఇది మీకు క్లారిటీ వస్తుందో, ఓకే డే 1 ఏం జరిగింది, డబ్బులు తెచ్చిచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? ఇన్వెస్టర్స్ అంతా డబ్బులు తెచ్చి కంపెనీకి ఇచ్చినప్పుడు కంపెనీ వాళ్ళకి యూనిట్స్ ఎలా అలికేట్ చేసింది? ఎలా ఇచ్చింది చెప్పండి? ₹1,00,000 డబ్బులు తెచ్చాడు, డివైడెడ్ బై యూనిట్ ప్రైస్, అంతేనా? ₹100 తీసుకెళ్ళే షాపుకి మీరు
బై చాక్లెట్ ప్రైస్. సేమ్ అంతే ఇక్కడ కూడా అయిపోయిందా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా నువ్వు చాక్లెట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయావు. ఇప్పుడు మరి కంపెనీ ఏం చేస్తుంది, ఈ డబ్బులు మొత్తం పోగేసి ఈ ₹1,00,00,000 తీసుకెళ్ళి దాంట్లో కొంత ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఎక్స్పెన్సెస్ పే చేసిన తర్వాత స్టాక్ మార్కెట్కి షాపింగ్కి వెళ్తుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్కి షాపింగ్కి వెళ్ళి ఏమన్నా డిఫరెంట్ షేర్స్ కొనొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్, డిబెంచర్స్ కొనొచ్చు. ఇలా మొత్తం కొనుక్కొని ఇంటికి వచ్చింది. ఇలా కొనుక్కొని ఇంటికి వచ్చినప్పుడు కొంత క్యాష్ మిగలొచ్చు, మిగలకపోవచ్చు. మిగిలినా మనకు అనవసరం, మిగిలిపోయినా మనకు అనవసరం. మిగిలితే రాస్తాం బ్యాలెన్స్ షీట్లో, మిగలకపోతే వదిలేస్తాం అంతే. బట్ మీకు కావాల్సింది ఏంటి, సో డే 1 మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ మీకు రావాలి. డే 1 కానీ మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం మీకు వస్తే దెన్ మీకు ఈ చాప్టర్ అయిపోయినట్టే. వచ్చే బ్యాలెన్స్ షీట్ వేయడం ఏముంది సార్ బ్యాలెన్స్ షీట్లో, అసెట్స్ లయబిలిటీసు, అసెట్స్ పక్క ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం చేసాము, ఏమన్నా బ్యాంక్ డబ్బులు మిగిలితే బ్యాంక్ అని రాసుకుంటాం. లయబిలిటీస్ సైడ్ సార్ షేర్ క్యాపిటల్ ఎలాగో ఉంది ఇక్కడ, యూనిట్ క్యాపిటల్. దాంతోపాటు ఏమన్నా అక్రూడ్ ఎక్స్పెన్సెస్ లాంటివి ఉంటే అవి కూడా మనం ఓపెనింగ్ డే బ్యాలెన్స్ షీట్లో రాసుకుంటాం. ఇదమ్మా సంగతి. అయిపోయిందా. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు యూనిట్ హోల్డర్స్, ఓపెనింగ్ రోజు యూనిట్ ప్రైస్ ఎంత, అదేవిధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అలొకేట్ చేసింది ఎంతమందికి మనకు చెప్పరు కదమ్మా. 10,000 మంది పేర్లు మనకు ఇవ్వరు కదా, ఇలా మొత్తం పేర్లు. ఏం చెప్తారు, 10,000 యూనిట్ హోల్డర్స్కి ఇచ్చామని చెప్తారు. దాని తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ మీకు క్వశ్చన్లో ఫ్రేమ్ చేసి వాడేస్తాడు. అర్థమైందా, ఇవన్నీ క్వశ్చన్లో వాడే మనకి ఇస్తాడు. ఇక్కడ దాకా చదువుకున్నావా, ముందుకెళ్దామా. ఇప్పుడు నాకు డౌట్ లేదా ప్రాబ్లం ఏంటంటే, నేను ఇవన్నీ చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఏమో నోట్స్ రాసుకోమని చెప్పట్లేదు సపరేట్గా. మళ్ళీ మరి మీకు ఎలా గుర్తుంటుంది అంతా, ఏం చేయాలి మీరు క్లాస్ వినేటప్పుడు? నేనైతే మొత్తం రాసుకునేవాడిని మా సార్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నప్పుడు. ఇప్పుడు మీరేం చేయాలి, మా క్లాస్ వింటున్నప్పుడు, ఓకే క్లాస్ వింటున్నప్పుడు మీరే వినండి. వినేసిన తర్వాత మీరే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకొని ఈ కాన్సెప్ట్ అంతా మీరు రాసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మొత్తం మీరు రాసుకుంటారో అప్పుడు మీకు రివిజన్లో ఈజీ అయిపోతుందమ్మా. ఓకేనా. సో నేను ఒక 1 minute గ్యాప్ ఇస్తాను. ఎందుకు గ్యాప్, మన ఆన్లైనే కదా, మనదేం ఫేస్ టు ఫేస్ కాదు కదా. సో నేను పని చేస్తాను, మీరు పని చేయండి. క్లాస్ ఇక్కడ పాజ్ చేసుకోండి. క్లాస్ ఇక్కడ పాజ్ చేసి ఓ పని చేయండి, ఈ మొత్తం రాసుకోండి. ఓకేనా. అసలు ఏంటి, ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీలో ఇంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, యూనిట్ హోల్డర్స్ ఉన్నారంట, వీళ్ళు మొత్తం తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చారంట. స్టెప్ నెంబర్ 1లో ఏం జరిగింది చెప్పండి మనకి. స్టెప్ నెంబర్ 1 allocation of units to unit holders. allocation of units రాసుకున్నాం. లేకపోతే స్టెప్ నెంబర్ 1 ఏంటి, స్టెప్ నెంబర్ 1 చెప్పండి. allocation of units to unit holders. రాసుకోవాలి. allocation of units to unit holders. రాయండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ allocated equal to నెంబర్ ఆఫ్ యూనిట్స్ allocated equal to రాయండి. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ divided by net assets value per unit. NAV రాసుకోవడం, షార్ట్ ఫామ్ పర్లేదు. NAV పర్ యూనిట్. ఎప్పుడు అది, బిగినింగ్ ఎండింగా, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్. NAV పర్ యూనిట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్. ఎగ్జాంపుల్ రాసుకోండి. మిస్టర్, మీ పేరు రాసుకోండి అక్కడ. మిస్టర్ కార్తిక్ ఇన్వెస్టెడ్ ₹1 lakh.
మిస్టర్ కార్తిక్ ఇన్వెస్టెడ్ రూపీస్ 1 lakh. NAV ఆన్ దట్ డేట్ ఈక్వల్ టు, ఆ రోజు మీరు కంపెనీకి వెళ్ళారు, కంపెనీ చెప్పింది సార్ ఈరోజు మా రేట్ ఎంత 10 రూపాయలు, ఓకే 100 రూపాయలు. ఈరోజు మా కంపెనీలో ఒక యూనిట్ కొనాలంటే ఎంతమ్మది 100 రూపీస్ అని చెప్పారు. రాసుకోండి, NAV 0 ఈక్వల్ టు 100 రూపీస్. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలొకేటెడ్ ఈక్వల్ టు, therefore number of units allocated equal to ఎన్ని 1 lakh by 100, 1 lakh by 100, 1000 units. ఇప్పుడేమని చెప్పండి, మిస్టర్ కార్తిక్ దగ్గర 1000 యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉన్నాయి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాడు. పార్ట్ నెంబర్ 2, పార్ట్ నెంబర్ 2, ప్రాసెస్ ఇన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఇక్కడ రాసుకోండి ఇంకా స్టేజ్ నెంబర్ 2లో. నౌ మ్యూచువల్ ఫండ్ కంపెనీ విల్ ఇన్వెస్ట్, నౌ మ్యూచువల్ ఫండ్ కంపెనీ విల్ ఇన్వెస్ట్ దిస్ అమౌంట్ ఇన్ స్టాక్ మార్కెట్, దిస్ అమౌంట్ ఇన్ stock market after deduction of any expenses. వాళ్ళు ఏమన్నా ఎక్స్పెన్సెస్ వాళ్ళకి కావాలంటే ఈ 1 lakhలో కొంత అమౌంట్ వాళ్ళు హోల్డ్ చేసుకొని మిగతావన్నీ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కింద ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎంత ఉంది మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్సు? క్యాష్ అవైలబుల్ 1 lakh. క్యాష్ అవైలబుల్ ఎంతమ్మా? 1 lakh. క్యాష్ అవైలబుల్ 1 lakh. 1 crore పెద్దగా ఉంది, 1 lakh రాసుకోండి. క్యాష్ అవైలబుల్ 1 lakh. కింద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ 10,000. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ 10,000. రాసుకోండి. ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ రూపీస్ 5,000. అదేంటి సార్ 10 అన్నారంటే, ఏమో 10 ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్, బట్ ఎంత పే చేసాం యాక్చువల్గా మనం 5,000 పే చేసాం. రాసుకోండి. ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ expenditure of 5,000 rupees, remaining amount has been invested in stock market. Remaining cash had been invested in stock market. ఎంత రిమైనింగ్ మన దగ్గర చెప్పండి. ఇంకా మొత్తం 1 lakh క్యాష్, దాంట్లో మీరు 5,000 రూపీస్ ఏమో ఎక్స్పెన్సెస్ పే చేశారు, అవునా? నెక్స్ట్ ఏం చేశారు? మిగతాది ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ చేశారంట. కింద రాయండమ్మా. పాస్ జర్నల్ ఎంట్రీస్, పాస్ జర్నల్ ఎంట్రీస్ అండ్ ప్రిపేర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఎఫ్ఆర్ క్లాస్ కాదు, ఎస్ఎఫ్ఎం క్లాసే. నా మాట వినండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి, మీకు బట్టి కొట్టే అవసరం రాదు. రాయండి. ఎంట్రీస్ పాస్ చేయండి అండ్ ప్రిపేర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ కంపెనీ. రాయండమ్మా. ఫస్ట్ ఎంట్రీ నెంబర్ 1, డబ్బులు వచ్చాయి మీకు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు యూనిట్స్ అలొకేటెడ్ రాయాలి. ఇవాళ డేట్ వేసుకోండి, 2 December అని. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు యూనిట్స్ అలొకేటెడ్ అయిపోయిందా? 1 lakh డబ్బులు లోపలికి వచ్చాయి. ఇప్పుడు చెప్పండి మరి, ఈ 1 lakhలో ఏం చేశారు? ఫస్ట్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీ రాయండమ్మా. ఎక్స్పెన్సెస్ ఎంత? 10,000 రూపీస్. ఎక్స్పెన్సెస్ డెబిటేనా? డెబిటే కదా. రాయండి. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఎంతమ్మా మనకి? 10,000 రూపీస్. రాయండి. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ 10,000 టు, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ 10,000 టు ఎంత యాక్చువల్గా పే చేశారు మీరు ఎక్స్పెన్సెస్? ఎక్స్పెన్సెస్ మీరు ఎంత పే చేశారు యాక్చువల్గా?
5000 అండ్ టు బ్యాంక్ మన జేబులో నుంచి ఎంత వెళ్ళిపోయాయి బయటికి 5000 బయటికి వెళ్ళిపోయినాయి టు బ్యాంక్ 5000 టు రిమైనింగ్ ఏంటి మనకి ఎక్స్పెన్సెస్ పేయబుల్ అయిన లైబిలిటీ అండ్ ఎక్స్పెన్సెస్ పేయబుల్ లేదు దాన్ని ఏమంటారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ భాషలో అక్రూడ్ ఎక్స్పెన్సెస్ అంతేనా ఏదైనా రాసుకోండి మీ ఇష్టం ఎక్స్పెన్సెస్ పేయబుల్ రాసుకోండి లేదా అక్రూడ్ ఎక్స్పెన్సెస్ రాసుకోండి మీ ఇష్టం అది మీకు ఎక్స్పెన్సెస్ ఎంట్రీ అది ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ 10,000 రూపీస్ టు ఎక్స్పెన్సెస్ పేయబుల్ లేదా టు బ్యాంక్ ఎంతమ్మా 5,000 అయిపోయిందా రైట్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే అసెట్స్ వస్తున్నాయి మీకు సో షేర్స్ అంటే లైబిలిటీ అనుకోమాకండి వాళ్ళకి లైబిలిటీ మనకేంటి మనకు పెట్టుబడి పెడుతున్నాం అక్కడ రాయండి అమ్మా పేర్లు రాసుకోండి 4 పేర్లు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రిలయన్స్ కంపెనీ ఈ 4 పేర్లు రాసుకోండి 5 ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రిలయన్స్ కంపెనీ డెబిటేగా అసెట్స్ కొత్తగా వస్తుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రిలయన్స్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హెచ్యుఎల్ మీరు నచ్చిన పేర్లు రాసుకోండి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎల్ఐసి షేర్స్లు అవన్నీ తర్వాత 8% డిబెంచర్స్ ఆఫ్ ఎల్ఐసి తర్వాత 10% డిబెంచర్స్ రాయాలి పేర్లు అన్నీ కలిపి ఒక 90,000 రాయండి అన్నీ కలిపి ఒక 90,000 రాసుకోండి ఎంతో కొంత డివైడ్ చేయండి అమ్మా 20 20 40 దీనికి 20 ఇచ్చేయండి 3 20 60 ఇక్కడ 15 ఇచ్చేయండి అమ్మా అంటే మన దగ్గర మొత్తం 1 lakh క్యాష్ ఉంది ఫస్ట్లో అవునా సో మొత్తం అంటే మొత్తం 1 lakh క్యాష్లో ఏం చేసాం 5,000 ఎక్స్పెన్సెస్ పే చేసాం 90,000 ఏమో ఇన్వెస్ట్ చేసాం ఇంకెంత ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ మన దగ్గర 5,000 అందుకని ఆ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను మీకు అలా రాసుకోండి సో ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేశారు మీరు 90,000 రాసుకోండి అమ్మా టు బ్యాంక్ ఎంత 90,000 సో మొత్తం 1 lakhలో పైన 5,000 పే చేసిన ఎక్స్పెన్సెస్లో బ్యాంకులో టు బ్యాంక్ 5 పోయింది బయటికి ఇంకా మన దగ్గర 95,000 ఉంది బట్ ఈ 95,000లో మనం మొత్తం ఇన్వెస్ట్ చేయట్లేదు 90,000 ఇన్వెస్ట్ చేయండి 5,000 రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి ఎంట్రీ రాశారా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఎంతమ్మా 90,000 అయిపోయింది రైటా ఇప్పుడు వెళ్ళిపోండి ఇంకా బ్యాలెన్స్ షీట్ వేయండి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ రాయండి ఏమున్నాయి మన దగ్గర మీ దగ్గర క్యాష్ ఏమన్నా మిగిలిందా మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా మిగిలిందా ఎస్ సార్ మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 5,000 మిగిలిందండి రాయండి అమ్మా బ్యాంక్ బ్యాలెన్స్ 5,000 బ్యాంక్ బ్యాలెన్స్ 5,000 ఇన్వెస్ట్మెంట్స్ రాయండి మొత్తం ఇంకా సైడు ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం రాసేయండి అమౌంట్తో పని లేదండి ఇంకా అమౌంటే రాయమాకండి ఇంకా ఓపెనింగ్ బ్యాలెన్స్ మిగిలిపోయింది మీ దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ రాయండి ప్లస్ ఇవన్నీ రాసుకోండి బ్యాలెన్స్ షీట్లు ఇంకా రిలయన్స్ కంపెనీ షేర్లు హెచ్యుఎల్ కంపెనీ షేర్లు ఎల్ఐసి కంపెనీ షేర్లు డిబెంచర్లు ఈ డిబెంచర్లు లైబిలిటీ సైడ్ ఏమో అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఇదమ్మా రాయండి సో ఇది మీకు క్లియర్గా ఉండాలి ఏం చేసాము ప్రాసెస్ ఏంటి ఐడియా ఉంటే మీకు క్వశ్చన్స్ చేయటం జస్ట్ 10 నిమిషాలు అంతే పని అంత ఈజీ అయిపోతుంది బికాజ్ వీఆర్ లర్నింగ్ మనం బట్టి వేయట్లేదు కాబట్టి వెళ్దామా నెక్స్ట్ రైట్ అమ్మా వెళ్దామా నెక్స్ట్ ఇంకా రైట్ మా క్లాస్ మనకి 1.5 hour ఉంటుందండి క్లాసు మన డైలీ 2 classes ఉంటాయి 1.5 hour క్లాసు బ్రేక్ ఒక అరగంట బ్రేక్ అమ్మ బ్రేక్ఫాస్ట్ తినడానికి దెన్ మళ్ళీ ఇంకొక 1 hour ఉంటుంది అంటే మనకి డైలీ 2.5 hours క్లాసెస్ ఉంటాయి అమ్మ 1.5 hour ఒకటి 1 hour ఒకటి నెక్స్ట్ సో చూసుకోండి ఎగ్జాంపుల్ అది ఏం రాశారు
ఎగ్జాంపుల్ రాసి ఒకసారి మీరు ఆలోచించండి ఏం జరుగుతుంది అక్కడ. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ మనకి. తెలుగులో అర్థం చేసుకోండి, చాలా సింపుల్గా మార్కులు వస్తాయి ఎగ్జామ్లో. దయచేసి ఫార్మాట్లు బట్టి ఏమాకండి. చూడండమ్మా, ఒక అరగంట చూద్దాం. సో మనకి ఒక క్వశ్చన్లో ఎలా ఉంటుంది, ఇది బిగినింగ్ ఆఫ్ ద మంత్, ఇది ఎండింగ్ ఆఫ్ ద మంత్. సో బిగినింగ్ ఆఫ్ ద మంత్లో ఇప్పుడు దాకా ఏం చేసాం మనం, ఫస్ట్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. ఏం చేసాము సార్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత 1000. ఆ రోజు ఎన్ఏవి ఎంత సార్, ఓపెనింగ్ ఎన్ఏవి రూపీస్ 100. అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటు రూపీస్ 1 lakh. ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూది, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు సార్ క్వశ్చన్లో. అంతే మీరు చేసింది. మరి బ్యాంక్ అని రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ రాశారు, ఇటుపక్క ఏదో అక్రూడ్ ఎక్స్పెన్సెస్ అని రాశారు, రైటా. అది మీరు ఇప్పటిదాకా ఎలా వచ్చిందో కూడా తెలుసు మీకు అవన్నీ. బట్ జనరల్గా మనకి ఎగ్జామ్లో ఇవన్నీ మీకు ఇస్తాడమ్మా ఓపెనింగ్లో, ఓకేనా. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలికేటెడ్, తర్వాత యూనిట్ ప్రైస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్, ఆ రెండు మల్టిప్లై చేస్తే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అది ఫ్రమ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేమొస్తుంది సార్, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కంపెనీ బ్యాలెన్స్ షీట్ నాకు ఇచ్చాడు సార్, దట్ ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మనకి ఇస్తాడు సార్. మరి క్వశ్చన్లో నువ్వేం కనుక్కోవాలి, ఏం లేదు. ఓపెనింగ్ ఏం చేసావు, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసావు. మరి క్లోజింగ్ ఏం చేయాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేయాలి, అంతే. ఎందుకని, నెక్స్ట్ మంత్కి ఇది ఓపెనింగ్ మళ్ళీ. ఇప్పుడు ఇది ఆగదు కదా, ఇక్కడ మంత్ ఎండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక మంత్ ఎండ్, ఇక్కడ మళ్ళీ మంత్ ఎండ్. మరి ఈ మంత్కి ఇదేంటి, ఓపెనింగే కదా, ఈ మంత్కి ఏంటి, క్లోజింగ్. సో నువ్వేం చేయాలి, యూ షుడ్ ప్రిపేర్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. అదమ్మా సింపుల్గా. ఇద్దరిని సెటిల్మెంట్ చేయాలి మనం, ఒకరు యూనిట్ హోల్డర్ని సెటిల్ చేయాలి మనం, ప్లస్ కంపెనీని సెటిల్ చేయాలి. ముందు కంపెనీ సంగతి చూద్దాం. కంపెనీకి ఏం చేయాలి మనం సార్, కంపెనీ మనకి ఎప్పుడైతే వాడు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడో, ఎప్పుడైతే వాడు మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మనకి ఇచ్చాడో, దాని నుంచి మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అండి. నెక్స్ట్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఎప్పుడైతే ఇక్కడ ఓపెనింగ్ ఎన్ఏవి ఇచ్చాడో, దాని నుంచి మనము క్లోజింగ్ ఎన్ఏవి కనుక్కోవాలి సార్. ఇదమ్మా టార్గెట్. సో ఫస్ట్ మీ క్వశ్చన్లో ఈ మొత్తం మీకు ఇస్తాడు ఎగ్జామ్లో వాడు. సో మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ను వాడుకొని, క్వశ్చన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాడుకొని మీరు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఎలా సార్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏం చెప్తాడమ్మా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పర్చేస్ చేసినప్పుడు రిలయన్స్ కంపెనీ షేర్స్ ప్రైస్ 100 రూపీస్ ఉంది, ఇవాళ 120 అయింది, 80 అయింది. మీరు పర్చేస్ చేసినప్పుడు ఎల్ఐసి కంపెనీ షేర్ 1000 రూపాయలు ఉంది, ఇవాళ 2000 అయింది. మీరు పర్చేస్ చేసినప్పుడు ఏమో అదానీ కంపెనీ షేర్స్ 1000 రూపీస్ ఉన్నాయి, ఇవాళ 100 రూపాయలు అయినాయి. మీకు అర్థమవుతుందా? మీరు ఏం చేయరు, మీరు కొన్నప్పుడు ప్రైస్ ఎంత ఉంది, మంత్ ఎండ్లో ప్రైస్ ఎంత ఉంది, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఆ ప్రైస్ వేసుకోండి, మీకు ఇస్తాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1000 ఎల్ఐసి షేర్స్ ఉన్నాయి, మీకు ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కావాలి, ఎలా వస్తుంది మీకు చెప్పండి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ క్లోజింగ్ ప్రైస్. ఆ రెండు మీ క్వశ్చన్లో ఇస్తాడు. బట్ మీకు ప్రాసెస్ తెలియాలి ఏం చేస్తాం అనేది. అర్థమైందా? మీరు ఏం చేస్తున్నారంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని వాడుకొని వీ షుడ్ ప్రిపేర్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. రాయండి అమ్మ నెక్స్ట్. ఇంకా నెక్స్ట్
నెక్స్ట్ వేసుకోండి, చార్ట్ వేసుకోండి ఒకసారి. చార్ట్ వేసుకోవాలి. ఇన్ అవర్ క్వశ్చన్స్ దే విల్ గివ్ అస్ ఆ చార్ట్ వేసుకుని అర్థమైపోతుంది. ఇన్వెస్టర్ బొమ్మ ఏంటి అక్కడ? నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1000, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1000, ఎన్ఏవి ₹100, ఎన్ఏవి 0 అది. ఇన్వెస్ట్మెంట్ చెప్పండి ఎంతో? అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh. నెక్స్ట్ అక్కడ కింద ఊరిని బొమ్మ ఏంటి ఒకటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ గివెన్. ఆ కింద ఊరిని పేర్లు రాసుకోవడం అవన్నీ. ఇటు సైడ్ ఏమో అక్రూడ్ ఎక్స్పెన్సెస్ అండ్ లయబిలిటీ సైడు, ఎసెట్స్ సైడ్ ఏమో మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్సు. అదేవిధంగా డిఫరెంట్ కంపెనీ పేర్లు రాయండి ఊరిని కిందకి. ఆ పేర్లు మొత్తం రాసుకోండి. పేర్లు మొత్తం రాసిన తర్వాత రిక్వైర్డ్ కింద రాయండమ్మా. వీ షుడ్ ప్రిపేర్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. at the end of the month. We should prepare closing balance sheet at the end of the month. And second requirement, we should find out net assets value NAV at the end of the month. We should prepare closing balance sheet and NAV at the end of the month. Okay na? Closing balance sheet is nothing but opening balance sheet plus adjustments made as per latest market information. మీకు కింద చెప్తాడమ్మ క్వశ్చన్లో, ఈ ఎల్ఐసి కంపెనీ షేర్స్ ఇప్పుడు ఎంత ఉన్నాయి ప్రైసు, రిలయన్స్ కంపెనీ షేర్స్ ఇప్పుడు ఎంత ఉన్నాయి ప్రైసు, డిబెంచర్స్ ఇప్పుడు ఎంత ఉన్నాయి అని చెప్పేసి మీకు వాడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సింపుల్ కదా మరి, ఓపెనింగ్ ఇంటూ ఇన్ఫర్మేషన్ వాడుకొని మీరు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోండి. అయిపోయిందా? రైట్. నాకు తెలిసినంతలో మీకు ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ విషయంలో పెద్ద డౌట్ ఏమి ఉండదు. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నారు మీరు 10th ఇంటర్ నుంచి. ఇప్పుడు మీకు కొత్త పదం వచ్చింది ఇక్కడ. ఏంటది? సార్ ఏంటి సార్ నెట్ అసెట్స్ వాల్యూ అంటే? దాన్ని మనం ఎలా కనుక్కోవాలి? త్వరగా ఫార్ములా చెప్పండి సార్, రాసేసుకుంటాం. ఫార్ములాస్ వద్దు, చూద్దాం అమ్మా. ఒక 10 minutes టైం ఉంది. ఎన్ఏవి నేర్చుకొని బ్రేక్ తీసుకుందాము. దెన్ విల్ స్టార్ట్ విత్ ఎగ్జామ్ క్వశ్చన్స్. రైట్ అమ్మా. అమ్మా ఎన్ఏవి అంటే నథింగ్. మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగులో ఎన్ఏవి అన్నా, నెట్ అసెట్స్ వాల్యూ అన్నా, నెట్ వర్త్ ఆఫ్ కంపెనీ అన్నా, లేదా ఇంట్రిన్సిక్ వాల్యూ అన్నా వినుంటారమ్మా. ఇంట్రిన్సిక్ వాల్యూ చిన్నప్పుడు సిఏ ఇంటర్ అమాల్గమేషన్లో ఇంట్రిన్సిక్ వాల్యూ అన్నా ఏంటంటే తెలుగులో గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి ఒక కంపెనీని అమ్మేసి మార్కెట్లో, ఈ రోజు ఒక కంపెనీని అమ్మేసి ఆ కంపెనీలో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్కి కానీ యూనిట్ హోల్డర్స్ కానీ ఆ డబ్బులు మొత్తం పనిచేస్తే దాన్నే ఎన్ఏవి అంటాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫ్యామిలీ ఉంది. వీళ్ళు ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళిపోతున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళు నెట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అంటే ఏంటమ్మా? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మొత్తం మార్కెట్ రేట్కి అమ్మేస్తారు, అప్పులు మొత్తం తీర్చేస్తారు. అర్థమవుతుందా? అంటే ఈ రోజు మా కుటుంబ ఆస్తులన్నీ మార్కెట్లో తెగనమ్మేస్తే ఎంత వస్తాయి? మరి అంత మనయేనా? అనుకోని అప్పులు ఉంటాయిగా. మళ్ళీ అప్పులు మొత్తం బయట సైడ్ వాళ్ళ అప్పులు మొత్తం చేస్తే ఎంత డబ్బులైతే మన చేతుల్లో మిగులుతాయో దట్ ఈజ్ నథింగ్ బట్ నెట్ అసెట్స్ వాల్యూ. అర్థమవుతుందా? నెట్ అసెట్స్ అంటే ఏంటి? నెట్ ఆఫ్ లయబిలిటీస్. సో నెట్ అసెట్స్ వాల్యూ అంటే ఏంటంటే
ఈరోజు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీని, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అమ్మా. ఇక్కడ ఏం చేశారు మీరు? ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ప్రిపరేషన్ ఆఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ రాశారు మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసెట్స్ రాశారు, ఇక్కడే ఉన్న లయబిలిటీస్ రాశారు. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ నుంచి మీరు ఎన్ఏవి కనుక్కోవడం అంటే ఏం చేస్తాను చెప్పండి? సార్ నథింగ్ సార్, ఈ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ మొత్తం మార్కెట్లో అమ్మేసి ఈ అప్పులు మొత్తం తీర్చేస్తే ఎంతైతే డబ్బులు నెట్ క్యాష్ మనకి మిగులుతుందో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ఏవి సార్. ఓ మరి ఏంటప్పుడు మీరు ఫార్ములా చెప్పండి. ఇప్పుడు ఏముంది సార్? మార్కెట్లో అసెట్స్ మొత్తం అమ్మేయాలంటున్నారు, అప్పులుంటే తీర్చేయాలంటున్నారు. కాబట్టి అసెట్స్ ఎట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ లయబిలిటీస్, అదే నెట్ అసెట్స్ అంటే. నెట్ అసెట్స్ వాల్యూ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. అంతే కదా. ఈ అసెట్స్ అన్నీ అమ్మేసేస్తే మార్కెట్లో నిజంగా అమ్మేస్తారా? చెక్ చేసుకుంటారు మీరు. ఓకే, ఈ రోజున్న మార్కెట్ ప్రైస్కి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అమ్మేస్తే నాకు ఎంత వస్తాయి? ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అమ్మటంతో పాటు మరి అప్పులు తెచ్చాలిగా. దివాళా తీసినప్పుడు నువ్వు ఇల్లు మొత్తం కాలేసి వెళ్ళిపోతున్నావు వేరే ఊరికి, మరి అప్పులు తీర్చేయాలి వేరే ఊరికి నువ్వు. సో కాబట్టి ఆస్తులు మొత్తం అమ్మేసినప్పుడు అప్పులు తీర్చేస్తే మనకి చేతిలో ఎంత మిగులుతుంది అనేదే నెట్ అసెట్స్ వాల్యూ. రాసుకోండి అమ్మా. నెట్ అసెట్స్ వాల్యూ నాకు తెలిసి ఇక్కడ మనం ఇంగ్లీష్లో రాసుకోవడం కంటే తెలుగు రాసుకోవడం చాలా బెటర్. అవునా? తెలుగు రాసుకోండి. నెట్ అసెట్స్ వాల్యూ అంటే ఈరోజు మార్కెట్లో బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అమ్మేస్తే, ఈరోజు మార్కెట్లో బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అమ్మేసి, బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే అసెట్సే కదమ్మా, అసెట్స్ అన్నీ అమ్మేసి ఏమైనా బ్యాలెన్స్ షీట్లో ఉన్న అప్పులు కూడా తీర్చేసిన తర్వాత, ఏవైనా బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి అప్పులు కూడా తీర్చేసిన తర్వాత ఎంతైతే డబ్బులు మిగులుతాయో, ఎంతైతే మన చేతుల్లో నెట్ క్యాష్ మిగులుతుందో దట్ ఈజ్ నెట్ అసెట్స్ వాల్యూ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. తెలుగులో మాట్లాడటానికి, తెలుగులో చదువుకోవటానికి, తెలుగులో రాసుకోవటానికి ఎవడైతే తెలుగువాడు సిగ్గుపడతాడో అది క్షమించలేని పాపం. తెలుగు అంటే మనకి అమ్మలాంటిది. తెలుగులో రాసుకోండి, ఎగ్జామ్లో క్లారిటీ బాగా వస్తుంది. నాకు ఇంగ్లీష్ రాక కాదు, నేను ఇంగ్లీష్లో బ్యాచెస్ చెప్పలేక కాదు. ఎవడికి ఉపయోగం దానివల్ల? తెలుగు రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి ఇంగ్లీష్లో ఫార్ములా. నెట్ అసెట్స్ వాల్యూ ఈక్వల్ టు చెప్పాలి. నెట్ అసెట్స్ వాల్యూ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ ఆన్ క్లోజింగ్ డేట్, బికాస్ వీఆర్ ఫైండింగ్ క్లోజింగ్ ఎన్ఏవి కదా. టోటల్ అసెట్స్ at the end of the month minus total outside liabilities at the end of the month. Simple amma. Total assets at the end of the month minus total liabilities at the end of the month. అయిపోయిందా? సో మీరు ఎన్ఏవి కనుక్కుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎన్ఏవి మీరు కనుక్కుంటున్నప్పుడు మనకి 2 పాయింట్లో కనుక్కోవాలి. ఏంటది సార్? ఒకటేమో ఇన్ టోటల్ కనుక్కోవాలి సార్ మనం, ఇంకోటేమో పర్ యూనిట్ కనుక్కోవాలి సార్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లింక్ చేసుకుందాం కాన్సెప్ట్. మీరు ఒక ఫ్యామిలీలో మొత్తం 10 మంది ఉన్నారు. మీ ఫ్యామిలీలో మొత్తం 10 మంది మెంబర్స్ ఉన్నారు. మీ ఆస్తులు మొత్తం అమ్మేసేసారు, అప్పులు మొత్తం తీర్చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 crores నెట్ అసెట్స్ వచ్చాయి మీకు ఇప్పుడు అమ్మేస్తే. అర్థమవుతుందా? ఒక ఫ్యామిలీ ఉంది, వీళ్ళు మొత్తం డిజాల్వ్ అయిపోయారమ్మా.
మొత్తం అసెట్స్ అమ్మేశారు, అప్పులు తీర్చేస్తే వీళ్ళకి ఒక 10 crores డబ్బులు వచ్చాయి. ఏం పేరు 10 crores పేరు? నెట్ అసెట్స్ వాల్యూ ఆఫ్ టోటల్ ఫ్యామిలీ. అది అవునా? నెట్ అసెట్స్ వాల్యూ ఆఫ్ టోటల్ ఫ్యామిలీ అది అర్థమవుతుందా? బట్ మనకేం కావాలి ఇప్పుడు? ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్కి మరి ఎంత వస్తాయో చెప్పాలి మన వాళ్ళకి. అరే బాబు ఇదిగోండి మొత్తం 10 కోట్లు వచ్చాయి, ఇది టోటల్ ఫ్యామిలీ వర్త్ ఇది. బట్ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 10 మంది ఉన్నారు. మీరేం చెప్పాలి అప్పుడు? పర్ మెంబర్ చెప్పాలా? ఎలా చెప్పినప్పుడు టోటల్ నెట్ అసెట్స్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. అంతేనా? ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు? ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు? యూనిట్ హోల్డర్స్. అంతేనా? ఇందాక ఎన్ని యూనిట్స్ ఇచ్చాం మన వాడికి? ఎన్ని ఇచ్చా యూనిట్స్ మన వాడికి? ఇదిగో ఇదేనా నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయినా మన దగ్గర 1000 యూనిట్స్. ఎలా వస్తాయి చెప్పండి? ఇంకా రాయండి నెక్స్ట్. ఇంకా ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి ఇన్ టోటల్ టర్మ్స్. ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి ఇన్ టోటల్ టర్మ్స్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ఎన్ఏవి పర్ యూనిట్. ఎవరి కోసం అది? యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పాలి మనం. ఎన్ఏవి పర్ యూనిట్ ఈక్వల్ టు ఎలా మనం చెప్పండి? టోటల్ ఎన్ఏవి బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. టోటల్ ఎన్ఏవి బై నెంబర్ ఆఫ్ యూనిట్స్. యూనిట్ హోల్డర్స్ కాదు, యూనిట్స్. ఒక్కడే ఉన్నాడు కంపెనీ యూనిట్ హోల్డరు, బట్ వాడికి ఎన్ని యూనిట్స్ ఇచ్చాం మనం? 1000 ఇచ్చాం. మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేసుకుంటే ఏమొస్తుందో చెప్పండి? ఎన్ఏవి పర్ యూనిట్. అదేంటి? క్లోజింగ్ ఓపెనింగా? క్లోజింగ్. రైట్ అమ్మా, చాలు. ఈ క్లాస్ ఎక్కడి వరకు చాలు మనకి. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ చేసి క్వశ్చన్స్ చేద్దాం. చెప్పండి, అర్థమైందా? ఇది మీకు క్లారిటీ రావాలి. మీ క్వశ్చన్లో వాడు ఓపెనింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్తాడు, ఎన్ఏవి ప్రైస్ ఇస్తాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాడు మనకి. అదేవిధంగా వాడు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు. ఇది వాడుకొని మనం క్లోజింగ్లో మనం ఏం చేయాలి? మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ ప్రిపేర్ చేయాలి. తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసిన తర్వాత టోటల్ ఎన్ఏవి కనుక్కోవాలి. టోటల్ ఎన్ఏవి కనుక్కున్న తర్వాత ఎన్ఏవి పర్ యూనిట్ కూడా కనుక్కొని చెప్పాలి వాళ్ళకి. ఇది మన టార్గెట్. ఇది కానీ మీకు ఈ ప్రాసెస్ మీకు ఐడియా ఉంటే మన దగ్గర ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఆ 5 క్వశ్చన్స్ మనకి సింపుల్గా అయిపోతాయి. అక్కడ వెళ్ళి మళ్ళీ ఫార్ములా వేసుకొని బట్టి కొట్టి ఇలా ఉండదు. ఒకవేళ మీరు ఎగ్జామ్లో ఫార్ములా మర్చిపోయినా మీకు గుర్తుందనుకోండి, ఓహో సార్ అలా చెప్పాడు కదా అప్పుడు లింక్ చేసుకుందాం అని మీకు గుర్తొచ్చి ఆన్సర్ చేస్తారు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లెర్నింగ్ త్రూ కాన్సెప్ట్. ఓకేనమ్మా, రైట్. సో బ్రేక్ తీసుకుందాం, ఒక 1/2 అవర్ బ్రేక్ఫాస్ట్ తింటాను నేను. దెన్ విల్ కంటిన్యూ 1 more hour. ఓకేనమ్మా, బాయ్.